ఈ దేశానికి కొత్త రాజ్యాంగం రాయాలని కేసీఆర్ మాట్లాడడంతో ఒక కుట్రకు మరొకసారి తెరలేపినట్టే. ఈ విషయంలో మనం కేసీఆర్ మాట్లాడిన మాటలు వెనుక ఏ కుట్రలు దాగి ఉన్నాయో దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం మనకు నిలబడదు. నా దృష్టిలో కేసీఆర్ ఆ మాటలు వెనుక రెండు ప్రధాన విషయాలు ఉన్నాయి. రాజ్యాంగం అంటేనే ఇప్పుడు గుర్తుకొచ్చేది అంబేద్కర్. ఈ రాజ్యాంగాన్ని తీసేసి కొత్త రాజ్యాంగం రాస్తే అంబేద్కర్ పేరును కన్నాలు చేయవచ్చనే కుట్ర ఉంది. రెండు, రాజ్యాంగం అంటేనే మన అట్టడుగు వర్గాలు గుర్తుకొచ్చేది రిజర్వేషన్. వాళ్ళు రాసే కొత్త రాజ్యాంగం అనే ఒక కుట్రలో మన రిజర్వేషన్లను లేకుండా చేసే కుట్ర కూడా దాగి ఉన్నది. దీంతో పాటు రాజ్యాంగం అంటేనే ప్రజాస్వామ్యం, ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఇక ప్రజాస్వామ్యం అవసరం లేదని చెప్పి నిజాం పరిపాలనను గుర్తు చేసే విధంగా మన కుటుంబ పాలనకు శ్రీకారం చుట్టడం కోసం ఈ రాజ్యాంగం అవసరం లేదని చెప్పి అనుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. రాజ్యాంగం అంటేనే అన్ని రంగాల్లో అన్ని అవకాశాల్లో అందరికీ సమాన భాగస్వామ్యం దక్కాలని రాజ్యాంగం చెప్తున్నది. కేసీఆర్ పాలనలో దానికి విలువ లేకుండా పోయింది. వీటన్నిటిని దృష్టి పెట్టుకొని నేను నియంతలాగా నేను రాజ్యాన్ని పరిపాలించాలనుకుంటే, నేను అనుకున్నదే తెలంగాణ గడ్డ మీద చెల్లుబాటు కావాలనుకుంటే ఈ రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగం రాసుకోవాలని చెప్పి వాళ్ళు భావించుకోవడం వల్లనే అట్లాంటి మాటలకు తెరలేపినట్టుగా కనిపిస్తున్నారు. దీన్ని మనం పసిగట్టకపోతే ప్రమాదం మనకే వస్తుంది. దీన్ని పసిగట్టి ఎదుర్కోకపోతే ప్రమాదం మనల్ని వెంటాడుతుంది. ఆ ప్రమాదం పూర్తి స్థాయిలో ఎదురుగాక ముందే ఆ ప్రమాదం వస్తుందనే సంకేతం వచ్చినప్పుడే దాన్ని ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాల్సిన అవసరం లేదు. మనందరికీ తెలుసు, బంగాళాఖాతంలోనూ అరేబియా సముద్రంలోనూ అలజడి మొదలైందంటే తుఫాన్ హెచ్చరికలు వస్తున్నాయి. ఆ హెచ్చరికలు వచ్చినప్పుడు ప్రభుత్వాలు ప్రజల్ని రక్షించుకోవడానికి ప్రయత్నాలు ముందంతగా చేస్తున్నాయి చాలా జాగ్రత్తగా. ఇప్పుడు రాజ్యాంగం అనే మన ప్రజాస్వామ్యాన్ని లేకుండా చేయడానికి, రాజ్యాంగం అనే మన రిజర్వేషన్ లేకుండా చేయడానికి, రాజ్యాంగాన్ని రాసిన అంబేద్కర్లు లేకుండా చేయడానికి ఒక కుట్ర జరుగుతున్నట్టుగా స్పష్టంగా మనకు అర్థమవుతున్నప్పుడు, తుఫాన్ హెచ్చరికలాగానే మనకు అర్థమవుతున్నప్పుడు దాన్ని ఎదుర్కోవడం కోసం కూడా సర్వసన్నద్ధం కావాల్సిన అవసరం లేదు. ఆ ఎదుర్కోవడం కోసం జరుగుతున్న ప్రయత్నంలోనే ముందుగా మనం వాళ్ళందరినీ మేల్కొల్పాలని చెప్పి
వచ్చే ప్రమాదం ఈ విధంగా రాబోతుంది, దాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ సమావేశాలు జరుగుతున్న విషయాన్ని మీరు మర్చిపోవద్దని కూడా గుర్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 1, 2, 3 విషయాలు, కొన్ని విషయాలు మీ దృష్టికి తీసుకొస్తాను. ఒకటి, ముందుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. నాకు తెలిసి ఆ రోజు వందలాది వేలాది మంది దేశంలో మేధావులు ఉన్నారు. రాజ్యాంగం అంటే అమాయకులైతే రాయాలి కదా, నిరక్షరాస్యులైతే రాయాలి కదా, సమాజంలో ఉండబడే అన్ని పరిస్థితుల మీద అధ్యయనం లేనోడైతే రాయాలి కదా, రాయించుకోడు కదా. మరి ఎందుకు అవకాశం వచ్చింది? ఆనాడు అన్ని సామాజిక వర్గాల్లో, బ్రాహ్మణులతో సహా అన్ని సామాజిక వర్గాల్లో మేధావులు ఉంటే ఉండవచ్చు, కానీ అందరికంటే గొప్ప మేధావి ఆయన జీవిత కాలంలో అంబేద్కర్ కాబట్టినే రాజ్యాంగం. ఆనాడు మేధావులు లేదని కాదు, ఉన్న వాళ్ళకు కూడా గొప్ప మేధావి తను కాబట్టినే ఆయన రాజ్యాంగం రాసే అవకాశం వచ్చింది. 2, ఆయన జీవించిన కాలంలో మేధావి తనే కాబట్టి గొప్ప మేధావి ఆయనకు అవకాశం వచ్చింది. కానీ ఇప్పుడు ఆయన లేడు, మనం ఉన్నాము. ఇప్పుడు ప్రపంచం అంతా ఒక కుటుంబంగా మారింది. అప్పటికి ఇప్పటికీ సాంకేతికంగా శాస్త్రీయంగా ఆలోచిస్తే ఒక కుటుంబంగా మారింది. ప్రపంచంలో ఏ మూల ఎక్కడ ఏం జరిగినా 6 నిమిషంలో 5 నిమిషాల్లో మన ప్రపంచం అంతా తెలిసిపోయే విధంగా సాంకేతిక పరిజ్ఞానం విస్తరించింది. మనం చూస్తున్నాం. నాకు తెలిసి ఇప్పుడు మనం జీవిస్తున్న కాలంలో మేధావి ఎవరు అంటే మళ్ళీ అంబేద్కరే గుర్తుకొస్తాడు ప్రపంచానికి. దయచేసి ఈ విషయాన్ని గ్రహించండి. మనం దళితులం కాబట్టి లేదా అగ్రవర్ణ వర్గాలు కాబట్టి అంబేద్కర్ మన మీద ఏం చేసుకుంటున్నామని ఎవరు అనుకోవడం లేదు. ఆయన పుట్టిన ఆయన జీవించిన కాలంలో ఆయనే మేధావి అందరికంటే. ఇప్పుడు మనం జీవిస్తున్న కాలంలో అందరికంటే ప్రపంచంలో ఆయన మేధావి, ఇప్పటికి కూడా ఆయన మేధావి అని నేను ఎలా అంటున్నా? నేనంటే చెల్లుబాటుతుందా? కాదు. కానీ ఐక్యరాజ్య సమితి ఒక నిర్ణయం తీసుకుంటే ప్రపంచం దాన్ని అనుసరించాల్సి ఉంటుంది. ఐక్యరాజ్య సమితి అంటే ప్రపంచాన్ని కొంత ప్రభావితం చేస్తుంటుంది, కొంత ఎక్కువ ప్రజలు అర్థం చేసుకుంటుంది. ఆ ఐక్యరాజ్య సమితి ప్రపంచంలో ఉండబడే రాజ్యాంగాలు రాష్ట్ర వాళ్ళందరి మేధావుల వివరాలు సేకరించింది. మన దేశంలోనే కాదు కదా రాజ్యాంగం ఉన్నది, ప్రపంచ దేశాల్లో ఉన్నాయి కదా, ప్రతి దేశానికి రాజ్యాంగం ఉంటుంది కదా. ఆ రాజ్యాంగాలను రాసిన మేధావులందరి వివరాలు సేకరించి వీళ్ళందరిలో ఎవరు రాసిన రాజ్యాంగం చాలా గొప్పగా ఉన్నది, వీళ్ళందరిలో ఎవరు గొప్ప మేధావి అంటే ప్రపంచంలో ఉండబడే అన్ని దేశాల్లో ఇప్పటికీ అంబేద్కర్ మేధావి అని చెప్పి ఐక్యరాజ్య సమితి ఏం ఆమోదించింది? మీ అందరూ తెలుసు, ఏప్రిల్ 14వ తారీఖు నాడు అంబేద్కర్ జయంతి. మరి అంబేద్కర్ జయంతిని ఐక్యరాజ్య సమితి ఏం ప్రకటించింది? అంబేద్కర్ జయంతి రోజే ప్రపంచవ్యాప్తంగా నాలెడ్జ్ డేగా జరపాలని చెప్పి ప్రపంచానికి పిలుపునిచ్చిందంటే ప్రపంచంలో ఉన్న మేధావుల్లో ఇప్పటికీ అగ్రగణ్యమైన మేధావి అంబేద్కర్ అనడానికి ఐక్యరాజ్య సమితి చేసిన తీర్మానమే సాక్ష్యంగా ఉన్నదనేసి మనం మర్చిపోవాలని సరిపోతున్నాం. అంత గొప్ప మేధావైన కూడా అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఎంత గొప్పది అని మనం ఒక్కసారి మన ఇండియాలో ఆలోచించుకుంటే, మన భారతదేశంలో ఆలోచించుకుంటే, మన వాళ్ళందరికీ సోయలేని వాళ్ళు ఇంకా అంబేద్కర్ వ్యతిరేకించడం ఉన్నారు, సోయలేని వాళ్ళు రాజ్యాంగాన్ని వ్యతిరేకించడం ఉన్నారు. ప్రజాస్వామ్యం వద్దు, అన్ని వర్గాలు బాగుపడవద్దు, మేమే పెత్తనం చేస్తాం, మేమే రాజకీయ వ్యవస్థ చేద్దాం అనేటువంటి అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని ఎదుర్కొంటూ ఉంటారు. కానీ నా ముందు ఒక పుస్తకం ఉంది, ఈ పుస్తకాన్ని రాసింది ప్రపంచంలో ఉండబడే గొప్ప గొప్ప రచయితల్లో చాలా పెద్ద రచయిత గ్రాంవిల్ ఆస్టిన్ అని రాశాడు. దాదాపు ఇది 23 సంవత్సరాల క్రితం రాశాడు. ప్రపంచవ్యాప్తంగా ఉండబడే రచయితల్లో గొప్ప రచయిత. ఆయన గురించి ది ఎకనామిక్స్ అనే ఒక పత్రిక చాలా గొప్పగా రాసింది. ఇది గ్రాంవిల్ ఆస్టిన్ గురించి. భారత రాజ్యాంగంపై సాధికారత కలిగిన ప్రపంచ ప్రసిద్ధ నిపుణుల్లో ఒకరైన గ్రాంవిల్ ఆస్టిన్ మౌలిక ఆధారంతో చేసిన ఈ అత్యుత్తమ రచనలో భారత రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలను, ప్రేరణలను, దూరదర్శిని కూలంకషంగా పరిశీలించారు. భారతదేశ లక్ష్యాల వ్యక్తీకరణలో
అవసరమైన పాలన వ్యవస్థల రూపకల్పనలో వారు ఏ మేరకు విజయం సాధించారో విశ్లేషించారు. భారత రాజ్యాంగం సామాజిక విప్లవానికి ఎలా దోహదం చేస్తుందో, ఒక ఆధునీకరించే శక్తిగా ఎలా నిలుస్తుందో ఈ పుస్తకం వివరిస్తుంది. రాజ్యాంగంలోని మూల సూత్రాల్లో ప్రస్తుత భవిష్యత్ సమస్యల పరిష్కార మార్గాలు ఉన్నాయని రచయిత చెప్పారని చెప్పి ఇందులో రాశారు. ఇక్కడ మనం గమనించాలంటే ప్రస్తుత భవిష్యత్ అవసరాల పరిష్కారాలు కూడా ఈ రాజ్యాంగంలో పెట్టిందని చెప్పి ఆయన రాశారు. ఆ ఆస్తిని గురించి ఒక పత్రిక చెప్పేసి ఇక ఆస్తిని ఏమన్నాడో చూడండి. వాళ్ళ అంబేద్కర్ కేసీఆర్ ఏమన్నాడు, రాజ్యాంగాన్ని మార్చాల్సిందే అని చెప్పి ధైర్యంగా బహిరంగ ఒక ముఖ్యమంత్రి హోదాలో చెప్పేశారు. కానీ ఈ మేధావి, ఈ రచయిత దేశంలో ఉన్న ప్రముఖులందరినీ కలిశారు, ఇంటర్వ్యూ చేశారు. ఆ ప్రముఖులు చెప్పిన వివరాలను మనసులో పెట్టుకున్నాడు. అందులో కొంత శాతం రాజ్యాంగం అవసరం లేదనేటువంటి కూడా ఉన్నారనే విషయం కూడా ఆయనకు అర్థమైంది. అంటే ఇప్పుడు కేసీఆర్ బహిరంగ మాట్లాడింది కానీ ఈయన ఈ పుస్తకం రాసే నాటికే కొంతమంది ఇట్లాంటి వాళ్ళు తయారైంది అనే విషయం చెప్పేసి ఆయన ముందు మాటలో, పుస్తకం ముందు మాటలో చూడండి ఆయన రాసిన పదం. అంటే ఇప్పుడు మనం మాట్లాడుతున్నామంటే దీనికి పునాది ఎప్పుడున్నదో మీకు చెప్తున్నాను నేను. ఇది 1999లో ప్రింట్ అయింది. ఈ రచయిత ఇక్కడైనా కూడా కాదు, దేశంలో ఉండబడే మొత్తం అన్ని వర్గాల మేధావులు, పెద్ద పెద్ద నాయకుల్ని ఇంటర్వ్యూ చేసి రాశాడు. ఇప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి. ఈ మధ్య రాజ్యాంగ రచయితలని రాజ్యాంగాన్ని అవహేళన చేయడం కొందరికి సరదాగా మారింది. చూసారా, ఇప్పుడు మాట కాదు, ఇది 23 ఏళ్ల క్రితం ఈ రచయిత చెప్పేశారు. ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మన ముందు బయటకు వచ్చేశారు. కానీ ఇంటర్వ్యూ చేసినప్పుడు ఈ రచయిత కొంతమంది మాట్లాడినట్టు ఉన్నట్టే కదా, లేకపోతే ఆ మాట ఎందుకు రాస్తాడే? ఇప్పుడు కాదు కదా. మళ్ళీ చెబుతున్నా, ఈ మధ్య రాజ్యాంగ రచయితలని రాజ్యాంగాన్ని అవహేళన చేయడం కొందరికి సరదాగా మారింది. అందువల్ల వారు రాజ్యాంగాన్ని మార్చాలని విమర్శిస్తున్నారు. నా దృష్టిలో ఇవన్నీ దారి తప్పిన ఆలోచనలు అని చెప్పేశారు. ఆయన దృష్టిలో ఇవన్నీ దారి తప్పిన ఆలోచనలు అని చెప్పి ఆయన రాశారు. అంటే కేసీఆర్ కు సంబంధం అప్పటి నుండే ఉన్నదనే విషయం కూడా మనకు స్పష్టంగా అవుతుంది. సూపర్. ఆనాడు ఇంటర్ రహస్యంగా మాట్లాడడం చెప్పి ఇప్పుడు కేసీఆర్ బహిరంగ పడ్డాడు. కానీ మళ్ళీ దారి తప్పిన ఆలోచనలు అని చెప్పి ఆ రచయిత మాట్లాడాడు. ఆయన ఏమంటే, ఒకసారి వెనుదిరిగి 50 ఏళ్ల గతాన్ని పరిశీలించినప్పుడు జాతి లక్ష్యాలను నిర్దేశించడంలో వాటికి కావలసిన పాలన వ్యవస్థలు అందించడంలో రాజ్యాంగ రచయితలు సాధించిన విజయం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని చెప్పి ఆ రచయిత చెప్పేశారు. అంటే ఇంకా విజయాలు ఉన్నాయని చెప్పి ఈ రచయిత చెప్పేశారు. ఇక విజయాలు ఎలాంటి అయినప్పుడు, ఇప్పుడు మనం ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం, ఈ సందర్భానికి అనుగుణంగా ఒక మహిళల అభివృద్ధి గురించి మాట్లాడుతున్నాం. స్వాతంత్రం రాకముందు ఈ దేశానికి రాజ్యాంగం లేకముందు, స్వాతంత్రం రాకముందు ఈ దేశానికి రాజ్యాంగం లేకముందు మహిళలకు స్వేచ్ఛ అంటూ లేదు, మహిళలకు చదువుకునే అవకాశం లేదు, మహిళలకు సంపదలో వాటా లేదు, అభివృద్ధిలో భాగస్వామ్యం లేదు, చదువుల్లో లేదు, ఉద్యోగం లేదు, ఎదురు లేదు. ఒక మాట చెప్పాలంటే వంటింటికి మాత్రమే ఈ దేశ వ్యవస్థ పరిమితం చేసింది, వంటింటికి మాత్రమే దేశాన్ని పరిమితం చేసింది, ఈ దేశంలో పరిమితం చేశారు. పురుషులతో సమానంగా ఎక్కడ కాదు, 100 గజాలు ఎక్కడ నిలబడి ఉన్నారు. అది రాజ్యాంగం రాయకముందు. కానీ ఈరోజు మహిళల అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతున్న ఈ సమయంలో ఈరోజు పరిస్థితి, ఒకనాడు ఇంటికే పరిమితం చేసిన ఈ దేశ వ్యవస్థ ఈరోజు రాజ్యాంగం వచ్చిన తర్వాత పరిపాలనలో వాళ్ళు ఏ స్థాయిలో భాగస్వామ్యం అవుతుందో మనం చూస్తుంటే, రిజర్వేషన్లు ఉండడం వల్ల మహిళలకు గ్రామ స్థాయి వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే, ఎంపీటీసీ నుంచి మొదలుకుంటే, సర్పంచ్ నుంచి మొదలుకుంటే, జెడ్పీటీసీ నుంచి మొదలుకుంటే, ఎంపీ నుంచి మొదలుకుంటే, జిల్లా పరిషత్ చైర్మన్ నుంచి మొదలుకుంటే,
ఎమ్మెల్యే నుంచి మొదలుకుంటే, ఎంపీలకు మొదలుకుంటే, రాష్ట్ర మంత్రులు మొదలుకుంటే, కేంద్ర మంత్రులు మొదలుకుంటే, రాష్ట్ర గవర్నర్ మొదలుకుంటే, దేశానికి ప్రధానమంత్రి రాష్ట్రపతి కూడా అయిన కొన్ని వేల సంవత్సరాలుగా మహిళల్ని ఒక అడుగు కూడా ముందుకున్నారు అనే వ్యవస్థ ఒకవైపు, రాజ్యాంగం ఏర్పడిన తర్వాత కుల మత లింగ వ్యవస్థ ఈ దేశంలో ఉండదు, అన్ని అవకాశాలు అందరికీ భాగస్వామ్యం ఉండాలని చెప్పి అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే వార్డు మెంబర్ నుంచి ఈ దేశ ప్రధానమంత్రి వరకు, ఈ దేశానికి రాష్ట్రపతి వరకు మహిళలకు మన కలెక్టర్లు అంటావా మహిళలు లేరా, పోలీస్ అధికారులు అంటే మహిళలు లేరా, డాక్టర్లు అంటే మహిళలు లేరా, యాక్టర్లు అంటే మహిళలు లేరా, ఎందులో మహిళలు లేరు, అందులో ఉన్నారు. అంటే వేల సంవత్సరాలుగా ఒక అడుగు కూడా ముందుకేయడానికి అవకాశం లేని వ్యవస్థ ఒకవైపు, అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఉండడం వల్ల ఈ 70 సంవత్సరాల అంటే దేశంలో అభివృద్ధి వైపు వెళ్ళింది అనడానికి రాజ్యాంగం సాక్ష్యంగా మన కళ్ళ ముందు కనిపిస్తుంది. దీనికి సాక్ష్యంగా నేను చెప్పడం కంటే ఈ దేశ వ్యవస్థ మహిళల్ని ఏ విధంగా అడగదొక్కిందో అనే మాట విషయంకి వచ్చినప్పటికీ సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రిగా పనిచేసిన ఇందిరాగాంధీ గారు చెప్పాను కదా, వార్డు మెంబర్ నుంచి మొదలుకుంటే సర్పంచ్, గ్రామ సర్పంచ్ మొదలుకుంటే రాష్ట్రపతి వరకు, ప్రతిభా పార్టీ వరకు మహిళలు ఎదిగిన రోజు మనం కళ్ళ చూశాం. ఇక ఈ దేశ ప్రధానమంత్రి కూడా ఈ దేశాన్ని నడిపిన చరిత్ర కూడా మనం ఇందిరాగాంధీ గారి రూపంలో చూశాం. ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక ఆమె ఆవేదనతో ఒక మాట అన్నారు. ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినాక ఆవేదనతో ఒక మాట అన్నారు. ఏమన్నదో చూడండి. ఈ దేశ సాంప్రదాయం, ఆమె అప్పటికెవరు భర్తను కోల్పోయిన స్త్రీ, ఆమె అప్పటికెవరు భర్తను కోల్పోయిన ఒక మహిళ. మనందరూ తెలుసు, మన ఇళ్లలో కూడా భర్తను కోల్పోయిన మన అక్కలో, చెల్లెల్లో, తల్లులో ఎవరున్నా కూడా వాళ్ళని శుభకార్యాలకు మనం దూరం పెడతామని మనం మర్చిపోతాం సరే కోరుకున్నాను. అవునా కాదా? అంటే భర్తను కోల్పోయిన వాళ్ళు మహిళలు శుభకార్యాలు ముందుకు పోతే ఇంకేదో అరిష్టం జరుగుతుందని ఒక దుర్మార్గమైన ఆలోచన తీసుకొచ్చి వాళ్ళను శుభకార్యాలు పాల్గొనకుండా ఇద్దరిని పెడుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. దాన్ని దృష్టి పెట్టుకుని భర్తను కోల్పోయిన ఇందిరాగాంధీ ఏమన్నదో చూడండి. దాన్ని దృష్టి పెట్టుకుని భర్తను కోల్పోయిన ఇందిరాగాంధీ ఏమన్నదో చూడండి. ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశ సాంప్రదాయం నన్ను గుడిలోనే కూడా రానివ్వలేదు, కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం నన్ను ఈ దేశానికి ప్రధానమంత్రి చేసిన. అవును, భర్తను కోల్పోయిన వాళ్ళను గుడిలో కూడా రానివ్వలేదు. గుడి వెంటనే కొన్ని రోజులు ఉన్నాయి సాంప్రదాయ ప్రకారం, కానీ ఈ దేశ సాంప్రదాయం నన్ను గుడిలో వెంటకనివ్వలేదు. కానీ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మాత్రం నన్ను ఈ దేశానికి ప్రధానమంత్రి చేసిందంటే మహిళలకు సంబంధించిన పట్ల అంబేద్కర్ ఎంత దృక్పథంగా ఉన్నాడో అది స్పష్టంగా సాక్ష్యమైంది. ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ రోజు ఒక ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి మన పోటీలో ఉండకుండా ఉండాలంటే చాలా బాధ. ఒక గ్రామ సర్పంచ్ పదవి కూడా రాజీనామా చేసి మన పోటీలో ఉండాలనుకుంటే వాళ్ళు బాధ చెయ్యరు. కానీ ఈ దేశ సంపదలో సమానమైన వాటా, పురుషులతో సమానంగా స్త్రీలకు అన్ని రంగాల్లో సగభాగం దక్కాల్సిందని చెప్పి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ హిందూ కోడ్ బిల్లు ప్రవేశపెడితే ఆ హిందూ కోడ్ బిల్లు మీద ఆనాడు వ్యవస్థ అడ్డుకుంటే బిల్లు పాస్ కాకపోతే మహిళలకు న్యాయం చేయని నేను ఈ మంత్రులు నాకెందుకని చెప్పి కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసిన ఈ రోజు మహిళలకు ఏమన్నా స్వేచ్ఛ, స్వాతంత్రాలు, అభివృద్ధిలో భాగస్వామ్యం ఈ మీద దక్కుతున్నాయంటే ఆ మహానీయుడు రాసిన రాజ్యాంగ ఫలాలు ఆయన ఆనాడే రాజీనామా చేసిన, నిరసన వ్యక్తం చేయడం వల్ల జరిగిన పరిస్థితులు ఇవాళ మహిళా సమాజం అడుగు ముందుకు వెళ్ళడానికి కారణిస్తుందని అంటే ఈ దేశంలో మార్పులకు రాజ్యాంగమే కారణం అనడానికి, రాజ్యాంగంలో పొందుపరచబడ్డ ప్రాథమిక హక్కులే కారణం అనడానికి ఇవన్నీ శాసనం మర్చిపోతారు సార్. అంతేకాదు ఇప్పటి వరకు ఈ దేశాన్ని పరిపాలించిన ప్రధానమంత్రుల్లో అత్యంత పేద కుటుంబంలో వచ్చిన ప్రధానమంత్రి ఎవరన్నా ఉంటే నరేంద్ర మోడీ గారు అనే విషయం దేశానికి అందరికీ తెలిసిపోయింది. పార్టీ నుంచి కొంతమంది సైనిక విభేదాలు ఉండవచ్చు, కానీ ఆయన ఆర్థిక పరిస్థితుల్లో ఆయన దేశానికి ప్రపంచాన్ని చెప్పుకున్నాడు. ఆయన ఏమన్నాడో మనందరూ తెలుసు. నేను నా కుటుంబం ఛాయ్ అమ్ముకునే కుటుంబం, టీ కొట్టు పెట్టుకున్న కుటుంబం, ఆ ఛాయ్ అమ్ముకునే వాళ్ళని దేశానికి ప్రధానమంత్రి కాగలిగిందని చెప్పి ఆ మాట. మరి ఈ ఛాయ్ అమ్ముకునే ఒక పేదవాడు
తల్లిదండ్రులు వచ్చిన టీ కొట్టు పెడితే ఆ టీ కొట్టులో గ్లాసులు కట్టి టీ ఇచ్చిన ఆ కుర్రవాడు ఈ దేశానికి ప్రధానమంత్రి అంటే దాని కారకులు ఎవరు అన్నప్పుడు అదే నరేంద్ర మోడీ గారు ఏమన్నాడో మీరు చూడండి. అంబేద్కర్ గారే ఈ దేశానికి రాజ్యాంగం రాసి ఉండకపోతే నేను ప్రధానమంత్రి ఏమని కారణం చెప్పి, అంబేద్కర్ గారే దేశానికి రాజ్యాంగం రాసి ఉండకపోతే నేను దేశానికి ప్రధానమంత్రి అయి ఉండే అవకాశం ఉండేది కాదని ఆ నరేంద్ర మోడీ గారు చెప్పిందంటే ఈ దేశంలో అనగాహన వర్గాల భవిష్యత్తు కొంత ముందుకు వెళ్తుంది అనడానికి ఇవన్నీ సాక్ష్యాలు. అది రాజ్యాంగం మేరకే జరిగిన పరిణామం తప్ప ఇంకోటి కారణం కాదనేసి మీరు మర్చిపోతాను సైన్యం. ఇవాళ కొన్ని వేల సంవత్సరాలుగా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, చివరికి మహిళలు లేదా విగ్రహాలు స్వేచ్ఛ లేకుండా, అభివృద్ధిలో భాగస్వామ్యం లేకుండా, చదువు లేకుండా, ఉపాధి లేకుండా అక్షరమైన విషయం అందరూ తెలిసిన విషయం. కానీ స్వాతంత్రం కంటే ముందు వేల సంవత్సరాలు చదువుకోలేని వర్గాలు, వేల సంవత్సరాలు చదువు దూరంగా నెట్టివేయబడ్డ వర్గాలు, ఉపాధికి, గౌరవానికి, ఆస్తులకు దూరమైన వర్గాలు, ఏ రంగంలో అవకాశాలు పొందని వర్గాలు ఈ స్వతంత్ర భారతదేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాతనే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, మహిళలు ఒక అడుగు ముందుకేసి ఎక్కడ చూసినా మన బిడ్డలు చదువుకుంటున్నారు. ఎక్కడైనా మన బిడ్డలు కొంత ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయి, రాజకీయంగా ప్రాతినిధ్యం అవుతుంది, అవకాశాలు ముందుకెళ్తున్నాయి. ఇవన్నీ రాజ్యాంగం పొందుపరచబడ్డ రిజర్వేషన్ పాలనే తప్ప మరొకటి కాలం కాదనేసుకోవడం మీరు మర్చిపోతాను సైనికులు. అంటే ఎంతో కొంత దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం కావడానికి రాజ్యాంగం అవకాశం ఉంటే కేసీఆర్ లాంటి వ్యక్తి ఈ రాజ్యాంగాన్ని మార్చాలని ఎందుకంటున్నాడు. ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది, ఇక్కడ మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. కరెక్ట్ గా మనం గుర్తించకపోతే మన ప్రమాదం మనం కావాలి. ఈ విషయాన్ని గుర్తించడానికి నేను రెండు కారణాలు చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ముందు కేసీఆర్ అంబేద్కర్ వ్యతిరేకి, ఎందుకు వ్యతిరేకి? కేసీఆర్ కులం ఏంటిది? దొర. అంబేద్కర్ కులం ఏంటిది? దళితుడు. అవును, ఈ దళితుడు రాష్ట్ర రాజ్యాంగం దేశంలో ఎంతకాలం ఉంటారు? రాజ్యాంగం అంటే గుర్తుకొచ్చేది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు. కాబట్టి రాజ్యాంగ నిర్మాతనే అంబేద్కర్ పేరుని ఎంతకాలం గుర్తుంచుకోవాలి, ఎంతకాలం గౌరవం వేసుకోవాలి. కాబట్టి అంబేద్కర్ అనే ఒక దళితుని గుర్తించాల్సిన అవసరం లేదు, గౌరవించాల్సిన అవసరం లేదని చెప్పి ఈయన నరనాథం ఉన్నదనేసి మీరు మర్చిపోదని సైన్ అనుకుంటున్నాను. రెండు, అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కుల వ్యక్తులలో ఆ హక్కులకు వ్యతిరేకం అనేసి మీరు మర్చిపోతాను కూడా తెలుస్తుంది. ఈ రెండింటికి వాస్తవం కాదా అనడానికి నేను చెప్తున్న విషయాలు గ్రహిస్తారని ఆశిస్తూ నేను మాట్లాడుతున్నప్పుడు ఏదైనా అవును లేని మాట్లాడితే కేసీఆర్ మీదనే మాట్లాడుతున్నాయి. ఇప్పుడు నేను అంబేద్కర్ కు కేసీఆర్ వ్యతిరేకమని మాట్లాడుతున్నాను. అంబేద్కర్ ను గౌరవించడం కేసీఆర్ తీసుకుంటున్నాను. ప్రపంచంలో ఉన్నప్పుడు అన్ని దేశాల ప్రజలు, ఈ దేశంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల, మతాల, కులాల, రాజకీయ ప్రజలు అంబేద్కర్ ను గౌరవిస్తుంటాయి. కానీ ఒకే ఒక్కరు కేసీఆర్ మాత్రం అంబేద్కర్ ను అగౌరవపడతారని మర్చిపోదు. ఇది వాస్తవం కాదా మీరు వేరు చేసుకోవడానికి ఒక 4-5 సాక్ష్యాలు చెప్తున్నాను. ఆ సాక్ష్యాల్లో ఆధారాలు లేకపోతే నన్ను ప్రశ్నించండి. ఆధారాలు ఉంటే కేసీఆర్ ను రాజకీయంగా పొందబెట్టడం కోసం జరిగే యుద్ధానికి ముందుగా అంబేద్కర్ అంటేనే మన ఉనికి. ఈ దేశంలో అంబేద్కర్ రూపమే మనల్ని చూస్తున్నారు. మనల్ని చూస్తే శత్రువులు గుర్తుకొచ్చేది అంబేద్కరే, అంబేద్కర్ చూస్తే వాళ్ళు గుర్తుకొచ్చేది మనమే. అంటే మన అస్తిత్వం ఎవరి రూపంగా కనిపిస్తున్నది, మన ఉనికి ఎవరి రూపంగా కనిపిస్తున్నది? నువ్వు నమ్ముకున్న యేసుక్రీస్తు ద్వారా కనిపించలేదు, నువ్వు నమ్ముకున్న కృష్ణుడు ద్వారా, రాముడు ద్వారా కనిపించలేదు, నువ్వు నమ్ముకున్న అన్న ద్వారా కనిపించలేదు. దళితుల, పేద వర్గాల ఉనికి కేవలం అంబేద్కర్ రూపంగా ఆయన లేని మనం లేవనేసి మీరు మర్చిపోదు. ఆయన రాసిన రాజ్యాంగం లేని మనకి బతుకులేదనేసి మనం మర్చిపోతామని తెలుస్తాను. ఆయన పేరు లేని మన ఉనికి లేదు, ఆయన రాసిన రాజ్యాంగం లేని మన బతుకు లేదు. ఈ విషయం గ్రహించాలని నేను ఆశిస్తున్నాను. మళ్ళా చెప్తున్నా నేను, ఆయన లేని మన ఉనికి లేదు, ఆయన రాసిన రాజ్యాంగం లేని మన బతుకు లేదు, మనం వెతుకు లేదు. ఇది వాస్తవం. అట్లాంటి వ్యక్తికి కేసీఆర్ వ్యతిరేకం అనే విషయం నేను తెలుసుకుంటున్నాను. అవునా మీరు అనుకుంటే ఆధారాలు చెప్తున్న మీరు ప్రయత్నాన్ని ఆశిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే అంబేద్కర్ దయతో, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే అంబేద్కర్ దయతో. ఎన్ని పోరాటాలు చేసినా తెలంగాణ వచ్చేది కాదని, ఎంతమంది జైలుకి వెళ్ళినా తెలంగాణ వచ్చేది కాదని, ఎంతమంది ప్రాణాలు కోల్పోయినా తెలంగాణ వచ్చేది కాదని, కేవలం అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచబడ్డ ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ వచ్చిందని చెప్పి
శాసనంలో మాట్లాడిన రోజులు కూడా ఉన్నాయి. అవును, అవసరానికి ఎంత పొగుడతాడో, అవసరం లేనప్పుడు ఎంత నరికి పారుతాడో ఆయన మనకు ఎప్పటికీ తెలుసు. ఈ లెక్కల్లో మీరు తీసుకొచ్చే విషయాలు గ్రహించాల్సింది. ఏ రాజ్యాంగం ద్వారా తెలంగాణ వచ్చిందో, ఏ రాజ్యాంగం ద్వారా ఎన్నికలంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారో, ఆ కేసీఆర్ ఆ రాజ్యాంగ నిర్మాతను అడుగున ఆ రాజ్యాంగ నిర్మాతను అంబేద్కర్ను అడుగున అగౌరవపరుస్తున్నాడు, అడుగున తన ఉనికిని దెబ్బతీసే కుట్ర చేస్తున్నాడు. ఆ విషయాన్ని గ్రహించాల్సిందని విజ్ఞప్తి చేస్తూ 1, 2, 3, 4 సాక్ష్యాలు చెప్తున్నా గ్రహించాల్సింది విజ్ఞప్తి వస్తుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు స్వర్గీయ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఒక ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టిండు. అదే ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు పెట్టిండు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు రాజశేఖర్ గారు అంబేద్కర్ పేరు పెట్టింది అనేది వాస్తవమే కదా, కాదని చెప్పడానికి అవకాశం లేదు కదా. తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు ఉంటే, అంబేద్కర్ దయతో రాజ్యాంగంలో ఉన్నబడి ఆర్టికల్ 3తో వచ్చిన తెలంగాణలో ఇవాళ అదే చేవెళ్ళ ప్రాణహిత ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు ఎందుకు లేకుండా పోయింది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టుకు అంబేద్కర్ పేరు ఉన్నది, కానీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక ఆ ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు తీసిపారేసి దానికి అంబేద్కర్ పేరు లేకుండా చేసి దాన్ని కట్టిన పథకమే కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ముందుకు వచ్చిందని మర్చిపోతాం. కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఎప్పటి నుంచి మనం సంగమం జరుగుతున్నది? ప్రాణహిత చేవెళ్ళప్పుడు అది మాత్రమే ఉన్నది, దానికి అంబేద్కర్ పేరు ఉన్నది. కానీ ఇప్పుడు ప్రాణహిత లేదు, చేవెళ్ళ లేదు, అంబేద్కర్ పేరు లేదు, అది కాళేశ్వరంగా మారిందనేసి మర్చిపోతాను సార్. అంటే అంబేద్కర్ మన ఈ కేసీఆర్ గారు మన అంబేద్కర్ అస్తిత్వాన్ని దెబ్బతీసిందా లేదా ఒకసారి మీరు అర్థం చేసుకోవాల్సిందని వ్యక్తం కాదని చెప్పానండి. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు అంబేద్కర్ పేరు మీద వాస్తవమైనప్పుడు ఇప్పుడు ఎందుకు లేకుండా పోయిందో చెప్పానండి. అంటే తీసేసింది అనేది వాస్తవమే కదా, ఒక్కసారి అర్థం చేసుకుంటామని ఆశిస్తున్నాను. రెండో విషయం మీకు గ్రహిస్తారని రెండో విషయం చెప్తున్నాను, ఆలోచించాలని వ్యక్తం. ఇక్కడ ఏమన్నా ఉద్యమ కాలంలో తెలంగాణ భవన్ ఎవరైనా ఎల్లుగోలు ఉంటే వాళ్ళకి తెలుస్తుంది. టీఆర్ఎస్ భవన్ ఏదైతే ఉన్నదో తెలంగాణ ఉద్యమ కాలంలో కట్టుకున్న భవనమే కదా, తెలంగాణ ఉద్యమ కాలంలో కట్టుకున్న భవనమే కదా టీఆర్ఎస్ భవన్. అప్పుడు తెలంగాణ ఉద్యమ కాలం నుండి టీఆర్ఎస్ భవన్ గెలిపలో ఒక విషయం తెలుస్తుంది. అదేంటంటే కేసీఆర్ గారు తెలంగాణ ఉద్యమ కాలంలో దళితులను నమ్మించడానికి 2 ప్రయత్నాలు చేశారు. ఒకటి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే దళితులే ముఖ్యం చేస్తా అని చెప్పి పదే మాట్లాడుకుంటూ పోయాడు. దాన్ని నమ్మచ్చా లేదా అని చెప్పడానికి, నమ్మండి అని చెప్పడానికి కూడా పెట్టేసాడు. ఏం పెట్టేశాడు? తెలంగాణ భవన్లో మీరు మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అవుతున్న సమయంలో, మీరు మెయిన్ గేట్ నుంచి లోపలికి ఎంటర్ అయి భవన్కి ఎంటర్ అవుతున్న సమయంలో సరిగ్గా ఎదురుగానే అంబేద్కర్ నిలబెట్టు ఫోటో పెట్టిందని మర్చిపోతాను సార్. ఇది ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇది వాస్తవం కాదా వాళ్ళని అడగాల్సిందని కాదని వాళ్ళని చెప్పాల్సిందని వస్తుంది. తెలంగాణ భవన్ ఎంట్రెన్స్ లోపలికి వెళ్తున్న సెంటర్ లోనే అంబేద్కర్ నిలబెట్టు ఫోటో కనిపించేది. అంటే చూసే వాళ్ళకి ఏమర్థమవుతుంది? ఓ కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి అంటాను కాబట్టి అంబేద్కర్ బొమ్మను నాకు సెంటర్ లో పెట్టిందని చెప్పి అనుకోవడం దానిసింది. అది బాగానే ఉంది కదా. కానీ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితుల ముఖ్యమంత్రి అనే మాట పక్కన పెట్టి తనే ముఖ్యమంత్రి అయ్యాడు కదా, మోసం చేశాడు కదా, ఇటు మనల్ని మోసం చేశాడు. అదే
శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఊరేగింపుగా ఏనుగులు, ఒంటెలు, గుర్రాల మీద ఊరేగింపు చేసుకుంటూ వస్తూ గన్ పార్క్ వచ్చి నివాళులర్పించిపోయాడు. మరి గన్ పార్క్ అంబేద్కర్ విగ్రహం ఉన్న ట్యాంక్ బండ్కు ఎన్ని కిలోమీటర్ల దూరం ఉన్నది? హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది. మరి హాఫ్ కిలోమీటర్ దూరం వచ్చి మనం నివాళులర్పించుకోవచ్చు కదా. పోరాటాల వల్ల తెలంగాణ రాలేదండి, లేదా జేపీకి తెలంగాణ రాలేదండి. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు కాదు, ఇంకెంతమంది చనిపోయిన తెలంగాణ వచ్చేది కాదు. కానీ కేవలం అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగంలోనే తెలంగాణ వచ్చిందని చెప్పి కేసీఆర్ మాట్లాడినప్పుడు మనం వస్తూ అంబేద్కర్ దగ్గరికి వచ్చి నివాళులర్పించుకోవాలి. కానీ గన్పార్క్ నుంచి ఇంటికెళ్ళి తప్ప అంబేద్కర్ దగ్గరికి రాలేదనేసి మీరు మర్చిపోతాను తెలుస్తుంది. పోనీ అది పక్కన పెడితే ఆయనలో నరనరాల అక్రమ దురహంకారం ఉన్నది అనడానికి, ఒక సాక్ష్యం చెప్తున్న ప్రయత్నాలు మీకు తెలుస్తుంది. నేనైనా నువ్వైనా ఎవరైనా ఇద్దరు నేతల్ని చాలా గౌరవించుకోవాలి. నేనైనా మీరైనా ఎవరైనా ఇద్దరు నేతల్ని గౌరవించుకోవాలి. ఒకరు గాంధీ, ఒకరు అంబేద్కర్. గాంధీ అంటే ఏం గుర్తుకొస్తుంది? స్వాతంత్రం గుర్తుకొస్తుంది. ఆయన జన్మదిన చోట ఎప్పుడు గుర్తుకొస్తుంది? అక్టోబర్ 7. పోనీ అంబేద్కర్ అంటే ఏం గుర్తుకొస్తుంది? రాజ్యాంగం గుర్తుకొస్తుంది. అంబేద్కర్ జయంతి ఎప్పుడు గుర్తుకొస్తుంది? ఎప్పుడు పట్టణాలు గుర్తుకొస్తుంది. ఇది ప్రపంచంలో దేశం అందరూ తెలిసిన విషయం కదా. మరి ఈ దేశ ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు గాంధీ జయంతి అయినా అంబేద్కర్ జయంతి అయినా గవర్నమెంట్ నిర్ణయిస్తుంది కదా. మరి గాంధీ జయంతి జరిగిన రోజు ఈ దేశ ప్రధానమంత్రి, రాష్ట్రపతి మొదలుకొని దేశంలో మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా గాంధీ విగ్రహం చోటే నివాళులర్పిస్తారు కదా. 2, మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవాలు కూడా రాష్ట్రపతి, ప్రధానమంత్రి మొదలుకొని దేశంలో ఉన్న ముఖ్యమంత్రులు అందరూ కూడా మరి జరుపుతారు కదా. ప్రధానంగా ఏం జరుపుతారు కదా. కానీ ఇక్కడ నేను రైతులను ఆశిస్తున్నాను. అంబేద్కర్ జయంతి రోజు కేసీఆర్ 7 ఏళ్ల ఈ పాలనలో ఎప్పుడన్నా ట్యాంక్ బండ్ కాడికి వచ్చి విగ్రహానికి దండేసి నివాళులర్పించిందా? అంతకు ముందు ఎవరు ముఖ్యమంత్రి అంటే అంతకు ముందు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారు వచ్చిండు, అంతకు ముందు రోసే గారు వచ్చిండు, అంతకు ముందు రాజశేఖర్ గారు వచ్చిండు, అంతకు ముందు చంద్రబాబు వచ్చిండు, అంతకు ముందు నాగేంద్ర బాస్ గారు వచ్చిండు, అంతకు ముందు ఎన్టీఆర్ వచ్చిండు, అంతకు ముందు ఇంకో చెన్నారెడ్డి వచ్చిండు, అంతకు ముందు ఇంకా విజయభాస్కర్ రెడ్డి వచ్చిండు, చాలా మంది వచ్చారు. అంటే అంబేద్కర్ జయంతి ఎక్కడ జరుగుతారు? రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ జరుగుతుంది? ట్యాంక్ బండ్ మీద అంబేద్కర్ విగ్రహాలే జరుగుతుంది కదా. మరి ఏ ముఖ్యమంత్రి అయినా అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చి దండేసి పాలించిపోయారు. కానీ కేసీఆర్ 7 ఏళ్లలో ఎప్పుడన్నా అంబేద్కర్ విగ్రహానికి మీరు ట్యాంక్ బండ్ వచ్చి దండేసిన చరిత్ర చూశారా? ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. మీకు తెలుస్తుంది. అంటే అంబేద్కర్ అవమానించడమా గౌరవించడా ఒకసారి మీకు తెలుసుకోవాలి, తెలుస్తుంది. పోనీ మరి కాంగ్రెస్ పట్ల ఏమంటారు? ఇద్దరు పట్ల సమానంగానే ఉండాలి. ఇద్దరు పట్ల సమానంగా ఉండాల్సిన కేసీఆర్ గారు ఇద్దరు పట్ల సమానంగా లేవడానికి సాక్ష్యం చెప్తుంది. ఉదాహరణకు కేసీఆర్ ఇల్లు ఎక్కడ ఉన్నది? పంజాగుట్టలో ఉన్నది. పంజాగుట్టలో ఉన్న ప్రగతి భవన్కు బాపుఘాట్ ఎంత దూరం ఉన్నది? 25 కిలోమీటర్ల దూరం పైన ఉన్నది. మరి పంజాగుట్టలో ఉన్న కేసీఆర్ ప్రగతి భవన్కు ట్యాంక్ బండ్ ఎంత దూరం ఉన్నది? 2.5 కిలోమీటర్ల దూరం ఉన్నది. బాపుఘాట్లో 25 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంబేద్కర్ విగ్రహమో ట్యాంక్ బండ్ 2.5 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఎప్పుడు ప్రగతి భవన్ నుంచి బయటకు వచ్చి 2.5 కిలోమీటర్ల దూరంలో వచ్చి ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ట్యాంక్ బండ్ వచ్చి దండేయాలి. కానీ అదే ప్రగతి భవన్ నుంచి అక్టోబర్ 2వ తారీఖు మాత్రం 25 కిలోమీటర్ల దూరం ఉండబడే బాపుఘాట్కి వెళ్ళి గాంధీకి మాత్రం నివాళులర్పించాలనేసి కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఇది వ్యవస్థ కాదా? ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. తెలుస్తున్నాం. ప్రతి అక్టోబర్ 2 మనం అక్కడికి వెళ్తున్నాడు కదా. ప్రతి అక్టోబర్ 2 ప్రగతి భవన్ నుంచి బయటకు వెళ్ళి 25 కిలోమీటర్ల బాపుఘాట్ దగ్గరికి వెళ్ళి గాంధీ విగ్రహాన్ని దండేసి వస్తారు కదా. మరి 2.5 కిలోమీటర్ల దూరంలో ఉండబడి మరి అంబేద్కర్ విగ్రహాన్ని దండేయడానికి రావట్లేదు అంటే ఇది మన అంబేద్కర్ ను అవమానిస్తున్నా లేదా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తున్నాను. అది అంత దూరం పక్కన పెట్టేది. మన కేసీఆర్ నివసిస్తున్న రెండోది ఇల్లేది ఇప్పుడు ఫామ్ హౌస్ ఉన్నది ఎర్రవల్లి చౌరస్తాలో, ఎర్రవల్లి గ్రామంలో. మీ అన్నగా చెప్తున్నా, మీ సోదరులు ఎదుర్కొన్న గ్రహించండి. ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూమ్ కట్టడానికి వెళ్ళినప్పుడు, ఎర్రవల్లిలో డబుల్ బెడ్రూమ్ ప్రారంభించడానికి వెళ్ళినప్పుడు ఊరంతా కలియ తిరిగిండు, వాడవాడ తిరిగిండు. ఊరంతా కలియ తిరుగుతున్నప్పుడు, వాడవాడ తిరుగుతున్నప్పుడు 2 విగ్రహాలు ఆయనకు ఎదురైనాయి బజార్లలో. ఒకటి గాంధీ విగ్రహం కనిపించింది, రెండోది అంబేద్కర్ విగ్రహం కనిపించింది. కానీ స్వయాన గాంధీ విగ్రహానికి నిచ్చెనేసుకొని ఎక్కి దండేసి వచ్చాడు. కానీ అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తూ బయటకు వచ్చాడే తప్ప ఆ విగ్రహానికి మాత్రం దండేయకుండా వచ్చాడని చెప్పి ఆనాడే మీడియా, ఆ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఆనాడే బయట పెట్టింది అనేసి కూడా నేను మర్చిపోదని ఫైన్ అనుకుంటున్నాను. ఒక బజార్లో గాంధీ విగ్రహం ఉన్నది, ఇంకొక బజార్లో అంబేద్కర్ విగ్రహం ఉంది. గాంధీ విగ్రహానికి పైకెళ్ళి దండేసి వచ్చాడు, కానీ అంబేద్కర్ విగ్రహాన్ని చూస్తూ పోయిందే తప్ప దండ వేయలేదనే విషయం ఆ పత్రికలు ఆనాడు బయట పెట్టిన విషయం కూడా నేను మర్చిపోతాను.
ఇది వివక్ష కాదా, అంబేద్కర్ పట్ల ఉండబడే ఒక దేశానికి నిదర్శనం కాదా అనే విషయం కూడా నేను ఆలోచించాల్సిందిగా వ్యక్తం చేస్తున్నాను. నేను చెప్పే మాటల్లో ఆధారం లేకపోతే నన్ను అడగవచ్చు, కానీ ఇవి ఆధారంతో చెప్తున్న మాటలు కూడా మీరు మర్చిపోతారని విజ్ఞప్తి చేస్తున్నాను. అవన్నీ పక్కన పెట్టండి. మన రాజశేఖర్ గారు అంబేద్కర్ గురించి ఇద్దరు గురించి మనం మాట్లాడుతున్నాం. రాజశేఖర్ గారు అంబేద్కర్, రాజశేఖర్ గారు తెలంగాణ అనుకునే ప్రయత్నం చేశారు. రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో తన పద్ధతిలో తన శక్తి మీద అనుకునే ప్రయత్నం చేశాడు. ఆయన విగ్రహం కేసీఆర్ ఇల్లు ఎదురుగా, కేసీఆర్ ఇల్లు పంజాగుట్టలో ఉంటే పంజాగుట్ట చౌరస్తాలో ఉన్నదే రాజశేఖర్ గారి విగ్రహం. రాజశేఖర్ గారి విగ్రహం పర్మిషన్ లేకుండా ఉండదు కదా, రాజశేఖర్ గారి విగ్రహం పర్మిషన్ లేకుండా నిలబెడుతున్నాం కదా. అక్కడనే మన దళితులు, మన పేద వర్గాల సమస్యలు వాళ్ళు. అంబేద్కర్ అంటే రాజ్యాంగం కదా, రాజ్యాంగం పొందవలసిన ఆర్టికల్ 3 వల్లనే తెలంగాణ వచ్చింది కదా. మరి మన అంబేద్కర్ విగ్రహం ఇక్కడ పెట్టుకుందాం అని చెప్పి మనోళ్ళు అంబేద్కర్ విగ్రహం అక్కడ పెడితే రాత్రి 24 గంటలు కూడా లేకుండా రాత్రి కూలబెట్టింది కదా, రాత్రి ముక్కలు చేసింది కదా. ముక్కలు చేసిన ఆ విగ్రహాన్ని చెత్త పట్టిలో తీసుకెళ్ళింది కదా. చెత్త పట్టిలో తీసుకెళ్ళి చెత్తకు సంబంధించిన డంపింగ్ యార్డ్ పడేసింది కదా. ఆ డంపింగ్ యార్డ్ లో ఆ చెత్త కుప్పలో అంబేద్కర్ ఎట్లా కనిపించింది? ముక్కలైన అంబేద్కర్ రూపము మనం కనిపించ వేసుకోవడం మనం చూసాము. అంటే అదేది ప్రపంచం ఎక్కడన్నా అంబేద్కర్ విగ్రహాన్ని ముక్కలుగా చూసావా? ఉంటే నిలువెత్తు విగ్రహం చూసావు, లేదు కనీసం హాఫ్ విగ్రహం చూసావని ముక్కలైంది మాత్రం ఎక్కడ చూడలేదు. ముక్కలైంది మాత్రం కేసీఆర్ ప్రభుత్వంలోనే డంపింగ్ యార్డ్ లో మనం చూసామని కూడా మీరు మర్చిపోదాం. దీన్ని బట్టి చూడండి, రాజశేఖర్ గారు తెలంగాణ అడ్డుకున్నాడు విగ్రహం నిలువెత్తుంటది, కానీ రాజ్యాంగ నిర్మాత విగ్రహం మాత్రం ముక్కలై చెత్త కుప్పల పడ్డది. ఇది కేసీఆర్ పాలనలో అంబేద్కర్ జరుగుతున్న అవమాన మనిషి కూడా మీరు మర్చిపోదాం. అదే సమయంలో అన్న పెద్దలు మన జయరాజు అన్న గారు వేదిక మీదకి రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. గత 5 దశాబ్దాలుగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఉద్యమ స్ఫూర్తిని, ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లే విషయంలో మనందరికీ ఒక గురువుగా, మనందరికీ ఒక ఆదర్శనీయుడిగా మనకు జయరాజు అనే ఉన్నాడు. ఆయన మనం గౌరవించుకోవాలి. ఒకసారి చప్పట్లతో ఆయన గౌరవించుకోవాలి. ప్లీజ్. ఈ విధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 7 అడుగడుగున తన ఉనికిని దెబ్బతీస్తున్నాడు అని, అడుగడుగున అంబేద్కర్ అవమానిస్తున్నాడని, ఇవన్నీ సాక్షాత్ కూడా మీరు మర్చిపోతాం సార్. అదే సమయంలో ఇంకొక విషయం కూడా గుర్తు చేస్తున్నాడు. 125వ జయంతి ఉత్సవాలకు మనందరినీ మభ్యపెట్టడానికి, దళిత ముఖ్యమంత్రి లాగా మనందరినీ మభ్యపెట్టడానికి కేసీఆర్ గారు మాట ఏంటంటే అంబేద్కర్ కు సెక్రటరీ ఎదురుగానే నిలువెత్తు 125 నిలువెత్తు విగ్రహం పెట్టాలని చెప్పి ఆయన ప్రకటన చేశాడు. కానీ ఆ ప్రకటన చేసే సమయానికి ప్రగతిభవనం లేదు, అది పూర్తి ప్రగతిభవనం ఉన్నాడు. అది పూర్తి ప్రకటన చేసే సమయానికి యాదాద్రి పునర్నిర్మాణం లేదు, అది పునర్నిర్మాణమే మన శత్రుత్వం వల్ల ప్రారంభోత్సవం ఉన్నది. అది అనే సమయానికి సెక్రటరీ పాతది ఉన్నది, దాని కొత్త వచ్చి మనకు అది కూడా రావడుతుంది. కానీ అంబేద్కర్ విగ్రహం 125 కాదు కదా, ఒక అడుగు కూడా లేదనేసుకోండి మర్చిపోతారు కూడా. ఒక అడుగు కూడా మనకు కనిపించాలి, ఎక్కడ ఉండదు మనకు కనిపించాలి. దీన్ని బట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పట్ల కేసీఆర్ వైఖరి ఏందో మనకు అర్థమవుతుంది. పాయింట్ వార్డుగా చెప్తున్నాను నేను. ఒకనాడు చేవెళ్ళ ప్రాజెక్టు అంబేద్కర్ పేరుండే కేసీఆర్ దాన్ని తొలగించాడు. ఒకనాడు తెలంగాణ భవన్లో ఎదురుగానే ఆయన ఫోటో నుండి అంబేద్కర్ ఫోటో తీసేసి తన ఫోటో పెట్టించాడు. గన్పార్క్ వచ్చి నివాళులర్పించాడు, కానీ అంబేద్కర్ దగ్గరకు వచ్చి నివాళులర్పించలేకుండా పోయాడు. 7 అక్టోబర్ 2వ తారీఖు నాడు లంగరౌదల్లి విగ్రహానికి బాపుగారి దగ్గరికి వెళ్తారు, కానీ ఈ 2.5 కిలోమీటర్లు ఉండబడే అంబేద్కర్ దగ్గరికి, ట్యాంక్ బండ్ దగ్గరికి మాత్రం రాదు. పర్లాంలో ఉండబడే ఎర్రవల్లిలో గాంధీ విగ్రహాన్ని దండిస్తారు, కానీ మరో పర్లాంలో ఉండబడే అంబేద్కర్ విగ్రహానికి దండలేడు. అదే సమయంలో పర్మిషన్ లేకుండా ఆ ఇంటి పంజాగుట్ట చౌరస్తాలో రాజశేఖర్ గారి విగ్రహం ఉంటుంది, కానీ అంబేద్కర్ విగ్రహం మాత్రం లేకుండా ముక్కలు చేపిస్తాడు. ఇవన్నీ గవర్నమెంట్ పని అంటే కేసీఆర్ అంబేద్కర్ వ్యతిరేకరణకి ఇది సాక్ష్యం మర్చిపోయి మర్చిపోతారు. ఇవన్నీ సాక్ష్యం
అంబేద్కర్ లేకపోతే మనం లేవనేసుకొని మర్చిపోతారని అనుకుంటున్నాం. అంబేద్కర్ లేకపోతే జీవితాలు ఉంటాయా? అంబేద్కర్ లేకపోతే బతుకుంటుందా? అంబేద్కర్ లేకపోతే భవిష్యత్తు ఉంటుందా? లేదు. ఆయననే లేకుండా చేయాలని చెప్పి ఆలోచించడం అంటే మొదలు లేకుండా చేయడమే కదా. ఇట్లాంటి వర్షం చెప్తున్నా, నా తమ్ములందరూ చెప్తున్నా, అంబేద్కర్ మన జీవితం అయినప్పుడు ఆయననే లేకుండా చేసి కుట్ర జరుగుతున్నప్పుడు ఆ కుట్ర చేసే వ్యక్తిని రాజకీయంగా లేకుండా చేయాల్సిన బయట మనం అందరికీ ఉన్నదని చూడండి. ఇక రెండోది, మీ సోదరుడు ఒక విషయం చెప్తున్నాడు. కేసీఆర్ గారు తన అహంకారం అడ్డం వచ్చి మన కొత్త వాదన తెరలేపి అహంకారం మీద చెప్తుంది. అక్టోబర్ ఫిబ్రవరి 10 ఈ దేశానికి కొత్త రాజ్యాంగం రాయాలని చెప్పి మాట్లాడింది. వెంటనే నిరసన మొదలైంది. మన ఎస్సీ సంఘాల నుంచి బీసీ నుంచి మైనార్టీల నుంచి మహిళల నుంచి వికలాంగుల నుంచి అందరి నుంచి మొదలైంది. చివరికి అన్ని పార్టీలు కూడా ఎక్సెప్ట్ టీఆర్ఎస్ మినహాయించి అన్ని పార్టీలు కూడా కేసీఆర్ మాట్లాడిన మాటల్ని తప్పుడు మాటలని చెప్పి అంబేద్కర్ రాజ్యాంగాన్ని అవగాహన చెప్పి అన్ని పార్టీలు రోడ్డుకు వచ్చిన విషయం మనం మర్చిపోతాం. అప్పుడు కేసీఆర్ ఏమంటారైపోయింది, నేను ఒంటరి వాళ్ళు అయిపోయింది అనే విషయం అయిపోయింది. ఆయన సమర్థించుకున్నట్లయితే ఏళ్ళ మీద లెక్క పెట్టే వాళ్ళ వర్గం వాళ్ళు లేదా వాళ్ళ వర్గాల సంరక్షణ వాళ్ళు బానిసత్వం చేసి మన వాళ్ళు కొంటున్నారు. ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటున్నాను. ఆయన ఎవరు సమర్థించారు? కేసీఆర్ కొడుకు సమర్థించారు. ఎవరు సమర్థించారు? మా కేసీఆర్ మాట్లాడతారు తప్పలేదు, కొత్త రాజ్యాంగం రాయాల్సింది చెప్పి మాట్లాడేవారు హరీష్ రావు మాట్లాడారు. హరీష్ రావు ద్వారా జగదీష్ రెడ్డి మాట్లాడారు. జగదీష్ రెడ్డి ద్వారా ఇంకెవరో 4 ఎమ్మెల్యేలు కూడా ఆయన మాట్లాడారు. వాళ్ళ వర్గ స్వభావాన్ని చాటుకున్నారు. కానీ మన దళాలను కూడా చాటుకున్నారు. కరెంట్ శాఖ అంటే దళితుల నుంచి ఎక్కినోడే. కానీ కేసీఆర్ దగ్గర కక్కుర్తి పడి ఎమ్మెల్సీ సీటుకు కక్కుర్తి పడి వాళ్ళ బిడ్డ ఎమ్మెల్యే కక్కుర్తి పడి వాళ్ళ మంత్రి పదవులు సాధించాలని చెప్పి రాజ్యాంగం కొత్త రాజ్యాంగం అని చెప్పి ఈయన కూడా మాట్లాడారు. అంటే బానిసత్వం చాటుకున్నారు. అట్లా బానిసత్వం చాటుకున్న వాళ్ళు కొంతమంది మా దళిత నాలుగు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మన 4 ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఈ విషయం మనందరూ తెలుసు. కానీ ఏళ్ల మీద లెక్క పెట్టే వాళ్ళు కేసీఆర్ కళ్ళు నిలబడితే కోట్లాది మంది ప్రజల పక్షాన ఉన్నప్పుడే అన్ని సంఘాలన్నీ పార్టీలు మాత్రం కేసీఆర్ వ్యతిరేకించిన విషయం మనం మర్చిపోతున్నాం. ఇది మన నైతిక విజయం చూడండి, మర్చిపోతాం. అప్పుడు ఆయన అర్థమైంది, నేను నాకు తప్పు జరిగింది కానీ తప్పు ఒప్పుకోను, నేను దూరం కదా, మళ్ళీ నేను తప్పు ఒప్పుకోను కానీ మన వాళ్ళ కోసమే రాజ్యాంగం అంటే అపవాదం మనం గొడవ పెట్టవచ్చు కదా అనే పద్ధతిలో కేసీఆర్ ఏం మాట్లాడిందో మీరు చూశారు. అవును, ఒక విలేకరు ప్రశ్నిస్తే అవును కొత్త రాజ్యాంగం రాయడానికి నేను కట్టుబడి ఉన్నా. ఎస్సీలు 19% ఉన్న దేశంలో 19% ఉన్నారు కాబట్టి 19% రిజర్వేషన్ ఇవ్వాలంటే కొత్త రాజ్యాంగం రాయాలని చెప్పి మాట్లాడండి. ఇట్లా బీసీల గురించి, ఎస్సీల గురించి, మైనార్టీల గురించి, మహిళల గురించి కొత్త రాజ్యాంగం రాయడానికి పెడుతుంది ఆయన మాట్లాడాడు. అంటే అర్థమైంది, మన భుజం మీద తుపాకి పెట్టి మన అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగాన్ని లేకుండా చేయాలని చెప్పి మన భుజం మీద తుపాకి పెట్టిన విషయం కూడా అర్థమైపోయింది. అహంకారమో అడ్డం వచ్చింది, అవగాహన రాహిత్యమో బయటపడింది. అవగాహన రాహిత్యం ఎందుకు కేసీఆర్ చెప్పుకుంటారు కదా గొప్పగా, ఆయన భజన కూడా చెప్పుకుంటారు కదా. ఈ దేశంలో 80,000 పుస్తకాలు చదివిన దేశంలో ఇవ్వలేడు కేసీఆర్ బాగా చెప్పుకుంటారు కదా. 80,000 పుస్తకాలు ఏం చదివిలో కానీ అంబేద్కర్ రాసిన ఒక పేజీ కూడా చదవలేదు, రాజ్యాంగం పేజీ కూడా చదవలేదు. ఒక పేజీ కూడా చదివితే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలు చదివితే కొత్త రాజ్యాంగం రాయకుండానే, కొత్త చట్టాలు రాయకుండానే రాజ్యాంగంలో రిజర్వేషన్ మనకి ఎంత అర్థం మీరు చూసిపోతున్నారు. మా సోదరుడు మాట్లాడండి, 19% మాకు రిజర్వేషన్ ఇవ్వాలంటే కొత్త రాజ్యాంగం అవసరం లేదు, కొత్త చట్టాలు తీసుకుంటే చాలు. కొత్త చట్టాలు కాదు, ఉన్న చట్టాలే చెప్తున్నాయి. ఎవరికి ఎంత ఉంటే అంత ఇవ్వండి. కొత్త చట్టాలు కాదు, ఉన్న చట్టాలు చెప్తున్నాయి. మీ దృష్టి తీసుకొస్తున్నాడు. ఆయన సోయి లేకుండా మాట్లాడి ఆన్సర్ కాదని సోయి లేదని విషయం బయటపడ్డది. కానీ నేను ఆన్సర్ చెప్తున్న గ్రహిస్తాను విజ్ఞానిస్తుంది. ఈ దేశంలో ఎస్సీలకైనా ఎస్టీలకైనా ఏ రాష్ట్రంలో జనాభా ఎంత ఉంటుందో అంత రిజర్వేషన్ ఇచ్చే హక్కు రాష్ట్రాలకి ఉంటుంది.
వచ్చింది కదా, మనందరూ తెలుసు కదా. మరి వీళ్ళందరికీ భాష ఎవరు? ఎన్టీ రామారావు కదా. ఇది కూడా వీళ్ళిద్దరు భాష ఎవరు? ఎన్టీ రామారావు కదా. మరి ఎన్టీ రామారావు గారు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఏ చట్టం తీసుకొచ్చి పెంచారు? ఏ రాజ్యాంగం తీసుకొచ్చి పెంచారు? ఏ రాజ్యాంగం కొత్త రాజ్యాంగం అంటే ఉన్న చట్టాన్ని కూడా మార్చలేదు. ఏ కొత్త రాజ్యాంగం ఉన్న చట్టాన్ని మార్చలేదు. ఆయన ఏం చేసిండు? రాముని ఎస్సీల జనాభా లెక్కలు కట్టిండు. రాముని ఎస్సీల జనాభా లెక్కలు కట్టిండు. లెక్కలు కట్టడం అర్థమైంది. రిజర్వేషన్ ఎస్సీలకు 14% అమలవుతుంది. కానీ జనాభా 15% అయింది. అంటే 1% పెరిగింది. ఎస్సీల జనాభా 6%, కానీ రిజర్వేషన్ అమలవుతుంది 4%. అంటే ఎస్సీల జనాభా 4% అయినప్పుడు 4% అమలవుతుంది కదా. దీన్ని సరిచేయాలని చెప్పి ఏ చట్టం తీసుకురాకుండా ఏ రాజ్యాంగం మార్చకూడదని ఒక 167వ జీవోతోనే ఎస్సీ రిజర్వేషన్ 14 నుంచి 15 చేసిండు. ఎస్సీ రిజర్వేషన్ 4% నుంచి 6 చేసిండు. చూడండి మర్చిపోతారు సార్. దీనికి ఏ చట్టం మారలే. ఎప్పుడిది? 85లో 14% రిజర్వేషన్లో 15 అయింది కదా. 4% ఎస్సీ రిజర్వేషన్ 2% ఇస్తే 6 అయింది కదా. ఈ 35 అమలు జరుగుతున్నాయి కదా. ఏ రాజ్యాంగం అడ్డపడదా? ఏ కోటలు అడ్డపడదా? ఏ పార్టీలు అడ్డపడదా? ఉన్న చట్టం ఉన్నది కదా. ఉన్న చట్టానికి అనుగుణంగా జీవోని పెంచుకోవచ్చు కదా. పెంచిన చట్టం మన రాష్ట్రం ఉంటుంది కదా. సోయలేని వీళ్ళు కదా. వాళ్ళ నాయకుడే ఈ రిజర్వేషన్ పెంచాడు కదా. చట్టం ఉంటేనే పెంచాడు కదా. చట్టం లేకపోతే పెంచితే కోర్టు కొట్టేస్తాయి కదా. కోర్టు నిలబెట్టినాయంటే అర్థం ఏంటిది? ఉన్న చట్టాలకు అనుగుణంగానే జీవో తీసినానికి స్వార్థం లేదు కదా. ఈ లెక్క ప్రకారంగా మళ్ళా చెప్తున్నా నేను. ఈ లెక్క ప్రకారం మళ్ళా చెప్తున్నా. నా సోదరులారా, భారత రాజ్యాంగం అంటే దేశవ్యాప్తంగా రిజర్వేషన్ అమలవుతున్నాయి అనుకోవద్దు. భారత రాజ్యాంగం అంటే ఇప్పుడు చేస్తున్నా దేశవ్యాప్తంగా ఎస్సీలకు రిజర్వేషన్ అమలవుతున్నాయి అనుకోవద్దు. ఎస్సీలకు రిజర్వేషన్ అమలవుతున్నాయి అనుకోవద్దు. బీసీలకు అమలవుతున్నాయి అనుకోవద్దు. ఒక రాష్ట్రంలో ఎస్సీ లేకపోతే రిజర్వేషన్ ఎక్కడ అమలవుతాయి? ఒక రాష్ట్రంలో ఎస్సీ లేకపోతే రిజర్వేషన్ ఎక్కడ అమలవుతాయి? ఒక రాష్ట్రంలో బీసీ లేకపోతే రిజర్వేషన్ ఎక్కడ అమలవుతాయి? లేని కాలం లేవు. ఉన్న కాలం ఒకటే ఉందనుకో, ఒక చట్టం అమలవుతాయి. అలా 15, 19 వర్తించవు. ఉన్న కాడ 20 ఉన్నాయనుకో 20 వర్తించాయి. ఉన్న కాడ 29 ఉన్నాయనుకో 29 వర్తించాయి. ఉన్న కాడ 100 ఉన్నాయనుకో 100 వర్తించాయి. ఆ సాక్ష్యం మీకు కన్నం చెప్తున్నా చూడండి. ఆ సాక్ష్యం మీకు కన్నం చెప్తున్నాను గ్రహిస్తారని ఆశిస్తూ ముందు ఎస్సీ లెక్క చదువుతున్నా చూడండి. ఈ దేశంలో రాజ్యాంగం దేశానికి పంపించిన రిజర్వేషన్ అమలు రాష్ట్రాలు కూడా ఉన్నాయి. కాబట్టి అక్కడ మనం దళితులు గిరిజనులు లేకపోవడం సాక్ష్యం చెప్తున్నాను. అండమాన్ నికోబార్లో ఎస్సీలు లేరు, మరి రిజర్వేషన్ లేవు. మరి రిజర్వేషన్ లేవడానికి ఇతరులు ఉన్నాయి. ఎస్సీలకైతే లేవు కదా. అరుణాచల్ ప్రదేశ్ లో ఎస్సీలు లేరు, మరి 0 రిజర్వేషన్ లేవు. మేఘాలయలో ఎస్సీలు లేరు, రిజర్వేషన్ లేవు. మిజోరాంలో ఎస్సీలు లేరు, రిజర్వేషన్ లేవు. నాగాలాండ్లో ఎస్సీలు లేరు, రిజర్వేషన్ లేవు. లక్షద్వీప్లో ఎస్సీలు లేరు, రిజర్వేషన్ లేవు. మన పక్క రాష్ట్రమైన గోవాలో ఎస్సీలు 2% ఉన్నారు, వాళ్ళు 2% ఉన్నారు. అంటే ఏ రాష్ట్రమైనా జనాభా ఎంతుంటే అంతమంది వచ్చని చెప్తున్నా నేను. పని అక్కడ గోవాలో 2% ఉన్నారంటే మీ అన్నగా చెప్తున్నా. మణిపూర్లో ఎస్సీల జనాభా 3%, 3 జరుగుతున్నాయి. సిక్కింలో 5%, 5 జరుగుతున్నాయి. అస్సాంలో 7%, 7 జరుగుతున్నాయి. గుజరాత్లో 7%, 7 జరుగుతున్నాయి. కేరళలో 8%, 8 జరుగుతున్నాయి. జార్ఖండ్లో ఎస్సీలకు 10% ఉంటే 10% జరుగుతుంది. ఛత్తీస్గఢ్లో 13% జరుగుతున్నది. అంబేద్కర్ పుట్టిన గడ్డ మీద ఎస్సీల జనాభా 13%, అక్కడ 13% అమలు జరుగుతున్నది. మహారాష్ట్రలో అదే సమయంలో ఢిల్లీలో 15% ఉంటే 15 అమలు జరుగుతున్నది. బీహార్లో 15 ఉంటే 15 అమలు జరుగుతున్నది. కర్ణాటకలో 15 ఉంటే 15 అమలు జరుగుతున్నది. ఒడిశాలో 16 ఉంటే 16 అమలు జరుగుతున్నది. పాకిస్తాన్లో 16 ఉంటే 16 అమలు జరుగుతున్నది. మధ్యప్రదేశ్లో 16 ఉంటే 16 అమలు జరుగుతున్నది. రాజస్థాన్లో 16 ఉంటే 16 అమలు జరుగుతున్నది. త్రిపురలో 17 ఉంటే 17 అమలు జరుగుతున్నది. తమిళనాడులో 18 ఉంటే 18 అమలు జరుగుతున్నది. ఉత్తరాఖండ్లో 18 ఉంటే 18 అమలు జరుగుతున్నది. హర్యానాలో 20 ఉంటే 20 అమలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో 22 ఉంటే 22 అమలు జరుగుతుంది. పశ్చిమ బెంగాల్లో 22 ఉంటే 22 అమలు జరుగుతుంది. హిమాచల్ ప్రదేశ్లో 25 ఉంటే 25 అమలు జరుగుతుంది. పంజాబ్లో ఈ దేశంలో అతి ఎక్కువ ఎస్సీల జనాభా 29 ఉంటే 29% రిజర్వేషన్ అమలు జరుగుతున్న విషయం కూడా మీరు మర్చిపోవాల్సిన. మరి దేశవ్యాప్తంగా కేసీఆర్ 2% రిజర్వేషన్ కోసం కొత్త రాజ్యాంగం అంటారు కదా. మరి ఇక్కడ 15% రిజర్వేషన్ ఎందుకు అమలు జరుగుతున్నావు? 19 అమలు చేయవచ్చు కదా. 19 కంటే మించిన రాష్ట్రాలు కూడా అమలు జరుగుతున్నాయి. నువ్వు అమలు చేయాల్సింది, నువ్వు జీవో తీసి 5% పెంచాలి కదా. నువ్వు పెంచకుండా కొత్త రాజ్యాంగం మాట్లాడమంటే, నువ్వు పెంచకుండా కొత్త రాజ్యాంగం గురించి మాట్లాడమంటే మనల్ని మోసం చేయడమే. దళిత ముఖ్యమంత్రిని ఎట్లా మోసం చేసిందో కొత్త రాజ్యాంగం అంటూ కూడా మనకు రిజర్వేషన్ లేకుండా చేసే పుట్టలకు తెరలేపుతున్నారు.
ఎస్టీల గురించి మాట్లాడుతున్నా. మీరు చూడండి, ఎస్టీలు దేశంలో అన్ని రాష్ట్రాల్లో రిజర్వేషన్ సాక్ష్యం. హర్యానాలో ఎస్టీలు లేరు, రిజర్వేషన్ ఎస్టీలు లేవు. పాండిచేరిలో ఎస్టీలు లేరు, రిజర్వేషన్ లేవు. పంజాబ్లో ఎస్టీలు లేరు, రిజర్వేషన్ లేవు. బీహార్లో ఎస్టీల జనాభా ఒకటే 1% ఉన్నది. తమిళనాడులో ఎస్టీల జనాభా ఒకటే 1% ఉన్నది. తమిళనాడులో ఎస్టీల జనాభా 18 ఉన్నది. ఎస్టీల జనాభా ఒకటే 1% ఉన్నది. కేరళలో 2% ఉన్నది రిజర్వేషన్. ఉత్తరప్రదేశ్లో ఎస్టీల జనాభా రెండే అమలు జరుగుతున్నాయి. అదే సమయంలో కేరళలో 2 అమలు జరుగుతున్నాయి. కర్ణాటకలో 3 అమలు జరుగుతున్నాయి. ఉత్తరాఖండ్లో 4 అమలు జరుగుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ లో 4 అమలు జరుగుతున్నాయి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 4 అమలు జరుగుతున్నాయి. కానీ 10% ఇంకా దీనికన్నా పెంచలేదు. అట్లనే ఢిల్లీలో 7%, మహారాష్ట్రలో 8%, అదే సమయంలో గోవాలో 12%, అండమాన్ నికోబార్లో 12%, రాజస్థాన్లో 12%, గుజరాత్లో 14%, అస్సాంలో 15%, మధ్యప్రదేశ్లో 20%, సిక్కింలో 21%, ఒడిశాలో 22%, జార్ఖండ్లో 26%, త్రిపురలో 31%, ఛత్తీస్గఢ్లో 32%, మణిపూర్లో 34%, మేఘాలయలో ఎస్టీలు 80%, మిజోరాంలో 80%, నాగాలాండ్లో 80%, అరుణాచల్ ప్రదేశ్ 80%, లక్షద్వీప్లో ఎస్టీల రిజర్వేషన్లు 100% అమలు జరుగుతున్నాయి. కూడా మీరు మర్చిపోతారని తెలుస్తున్నారు. లేని కాలంలో తమిళనాడులో ఒకటే ఉన్నది, లక్షద్వీప్లో 100 ఉన్నది, 100% అమలు జరుగుతుంది. మరి ఇక్కడ నువ్వే మేనిఫెస్టో పెట్టావు కదా, ఎస్టీలకు 6% నుంచి 10% రిజర్వేషన్ పెంచాలి, 10% జనాభా నువ్వే అన్నావు కదా. మరి 8 ఏళ్ళు దగ్గర పోతుందా నీ పాలనలో? 6% నుంచి 7% వెళ్ళి 10% పక్కన పెట్టి 10% జనాభా 10% చేయాలి కదా. 100% రిజర్వేషన్ లక్షద్వీప్లో అమలు జరుగుతున్నాయి కదా. 80% రాష్ట్రాలు అమలు జరుగుతున్నాయి కదా. 30% రాష్ట్రాలు అమలు జరుగుతున్నాయి కదా. మనం 6% నుంచి 10% చేద్దామని నువ్వు ఎందుకు అమలు చేయకుండా పోయావు? దానికోసం కొత్త రాజ్యాంగం గురించి కొత్తగా మాట్లాడుతున్నావు అంటే దీన్ని బట్టి కేసీఆర్ కు రాజ్యాంగంలో ఉన్న చట్టాల మీద అవగాహన లేదు అనడానికి ఇది సాక్ష్యం అనడానికి ఇది సాక్ష్యం అనుకోవడం మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. అదే సమయంలో బీసీల గురించి మాట్లాడుతున్నా, అర్థం చేసుకుంటున్న రాసిస్తున్నాను. బీసీల జనాభా లెక్కలు పెట్టడానికి కొత్త రాజ్యాంగం మాట్లాడేది ఏమన్నాడు? బీసీల కులగణన కోసం కొత్త రాజ్యాంగం రాయాలన్నాడు. అయ్యా, బీసీల జనాభా చేర్చుకోవడానికి ఉన్న రాజ్యాంగం అడ్డం పడ్డదా? ఉన్న రాజ్యాంగం అడ్డం పడితే నువ్వు సమగ్ర సర్వే చేసావు కదా, నువ్వు సమగ్ర సర్వే నిర్వహించావు కదా, నీ సమగ్ర సర్వే నివేదిక కూడా బయట పెట్టావు కదా. ఈ బయట పెట్టిన దాని ప్రకారంగా బీసీల జనాభా ఎంత 52% నువ్వు తెచ్చావు కదా. మరి రాజ్యాంగం బీసీలకు జనాభా లెక్కలు చేసిన ఒప్పుకోకపోతే మనం ఎట్లా చేయగలిగినావు? నీ గవర్నమెంట్ లెక్కలు చేసిన నువ్వే చెప్పుకున్నావు కదా గొప్పలు. అంటే రాజ్యాంగం అడ్డం పడలేదు, నువ్వు చేసిన విషయం అవుతారు. అయితే చేసి బీసీల లెక్కలు చేసి నువ్వు చేసింది ఏంటిది? బీసీల లెక్కలు చేసిన కొత్త రాజ్యాంగం లేదు, ఉన్న రాజ్యాంగం నువ్వు లెక్కలు చేసిన విషయం నువ్వే పెట్టుకున్నావు. మరి లెక్కలు చేసి నువ్వు చేసింది ఏంటి? బీసీలకు అన్యాయం చేసినావు తప్ప న్యాయం చేయలేదు కదా. అన్యాయం చేసినావు తప్ప న్యాయం చేయలేదు కదా. ఏమన్యాయం చేశాడు? సాక్ష్యం చెప్తున్నా చూడండి. బీసీల రిజర్వేషన్లు 50% ఉన్న 50% అమలు అవుతాయి. ఎగ్జాంపుల్, భారతదేశంలో ఎక్కడన్నా బీసీల జనాభా 50 ఉంటే 50% రిజర్వేషన్ అమలు చేసుకునే రాష్ట్రం తమిళనాడు ఉంటుంది, దక్షిణాదిలో. వాళ్ళ 50% రిజర్వేషన్లు పంచాయతీ రంగంలో, మున్సిపాలిటీలో, విద్యా రంగంలో, ఉద్యోగ రంగంలో, స్థానిక సంస్థలన్నింటిలో 50% రిజర్వేషన్ అమలు అవుతుంది. తమిళనాడులో 50% రిజర్వేషన్ అమలు జరిగినప్పుడు మరి తెలంగాణలో కూడా 52% రిజర్వేషన్ అమలు చేయవచ్చు కదా. అమలు చేయడానికి మీకు ఏమడ్డం వచ్చిందో చెప్పండి. తమిళనాడుకు అడ్డం రాని చట్టం, తమిళనాడుకు అడ్డం రాని రాజ్యాంగం నీకు ఎక్కడ అడ్డం వచ్చిందో చెప్పు. నీకు ఎక్కడ అడ్డం రావడానికి అవకాశం ఉంది? అడ్డం రాలే చేసే నిజానికి అడ్డం రాలే చేసే నిజానికి లేదు. ఈ లెక్కల్లో హామీలు చూపించుకుంటున్నాను. ఈయన 52% జనాభా వచ్చింది కానీ ఉన్న రిజర్వేషన్ లేకుండా చేశాడు. ఎట్లా లేకుండా చేశాడు? సాక్ష్యం చెప్తున్నా మీకు గ్రహించండి. ఎన్టీ రామారావు కాలంలో స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ అమలు చేశాడు. అక్కడి నుంచి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ గారు కూడా 34 అమలు చేశాడు. కానీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక దాని పంచాయతీరాజ్ వ్యవస్థలో 27 తగ్గించింది అనేటువంటి మర్చిపోతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి పెంచదలుచుకుంటే 50% పెంచవలసి తమిళనాడు చెప్పుకున్నది. నువ్వు ఇవ్వదలుచుకుంటే 52 ఇవ్వడానికి అవకాశం లేదని చెప్పి సాక్ష్యం చెప్పేసి, అదే సమయంలో నువ్వు అంతకుముందు అమలు చేయదలుచుకుంటే 34% అమలు చేసుకోవచ్చు అని చెప్పి గత చట్టం ఉన్నది. కానీ నువ్వు దానికంటే తగ్గించడం అంటే నువ్వు బీసీల లెక్కలు తెచ్చావే కదా, కానీ బీసీలకు మోసం చేశావనే విషయం కూడా మర్చిపోతాను చెప్పి నేను కేసీఆర్ కోర్టు చేస్తున్నాను. మోసం చేయకపోతే 34% అమలు జరగాలి. న్యాయం చేయదలుచుకుంటే
తెలంగాణ వచ్చినాక ఎంతమంది మంత్రులు చేశావు మహిళల్ని? తెలంగాణ వచ్చినాక ఎంతమంది మహిళలు మంత్రులు చేశావు? తెలంగాణ సాధన ఉద్యమంలో మహిళల పాత్ర లేదా? ఆటలు ఆడేకాడ మహిళలు ఉన్నారు కదా, ఆటలు పాడేకాడ మహిళలు ఉన్నారు కదా, ఉద్యమాలు చేసేకాడ మహిళలు ఉన్నారు కదా, దెబ్బలు తిన్నకాడ మహిళలు ఉన్నారు కదా, జైలు తిన్నకాడ మహిళలు ఉన్నారు కదా, చచ్చిపోయిన కాడ మహిళలు ఉన్నారు కదా. కానీ తెలంగాణ వచ్చినాక నీ గవర్నమెంట్ ఒక మహిళల మంత్రులు కదా. తెలంగాణ వచ్చినాక 2014-2018 మధ్యలో 4 సంవత్సరాలు మొదటి పాలన చేశావు కదా. మొదటి పాలన 18 మంది మంత్రులుంటే ఒక మహిళ కూడా నువ్వు మంత్రి చేయలేదు కదా. 18 మంది మంత్రులు ఉన్న కాడ ఒక్కరిని కూడా నువ్వు మహిళలు మంత్రి చేయలేదు కదా. రెండో విషయం, రెండోసారి గవర్నమెంట్ వచ్చినాక మహిళలకు మంత్రివర్గ స్థానం ఇవ్వలేదు కదా. కానీ ఎప్పుడు ఇద్దరికి అవకాశం ఇచ్చిండు? ఎప్పుడు ఇద్దరికి అవకాశం ఇచ్చిండు? ఎప్పుడైతే తమిళనాడు నుంచి ఒక మహిళా గవర్నర్ ఇక్కడికి వచ్చిందో, ఎప్పుడైతే తమిళనాడు నుంచి ఒక మహిళా గవర్నర్ వచ్చిందో, ఈ మహిళా గవర్నర్ ఎక్కడ చెక్ పెట్టలేమో, మహిళలు ఎందుకు లేదని చెప్పి గట్టిగా అడుగుతానేమో, అప్పుడు నా బస్సు భద్రత పడుతుందని చెప్పి అప్పుడు కేవలం మహిళా గవర్నర్ భయపడి ఇద్దరికి అవకాశం ఇచ్చింది అనేసి మర్చిపోతాను. సైలం నీకు అభిమానం ఉంటే, వాటి పదాల్సి ఉంటే ఎందుకు మొదటి గవర్నమెంట్ ఒకరు ఎందుకు లేకుండా పోయారు? రెండో గవర్నమెంట్ మొదటి ప్రారంభంలో మనం ఎందుకు మహిళ లేకుండా పోయారు? తమిళశ్రీ ఒక మహిళా గవర్నర్ వచ్చిన ఎందుకు ఇద్దరికి ఇచ్చావు? నువ్వు ఇవ్వదాల్సుకుంటే ఇప్పటికి కూడా పురుషులతో సమానంగా 50% ఉంటున్నావు కదా. మరి 9 మంది పురుషులు పెట్టి 9 మంది మహిళలు పెట్టడానికి ఏమడం వచ్చింది నీకు? 9 మంది పురుషులు పెట్టుకొని 9 మంది మహిళలు మంత్రులు పెట్టడానికి ఏమడం వచ్చింది? ఏమంటావా? ఒక మాట చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందే మంత్రివర్గంలో మహిళా ప్రాతినిధ్యం ఎక్కువ ఉన్నది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మహిళా ప్రాతినిధ్యం మొదటిసారి లేకుండా పోయింది. ఇప్పుడు తమిళశ్రీ వచ్చిన తర్వాత కనీసం ఇద్దరికన్నా వచ్చేసింది. అందుకు సాక్ష్యం చెప్తున్నారు చూడండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ గడ్డ మీద నుంచి ఏకకాలంలో 5 మహిళా మంత్రులు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఏకకాలంలో 5 మహిళా మంత్రులు ఉన్నారు. అందుకు సాక్ష్యం చెప్తున్నారు చూడండి. సునీత లక్ష్మారెడ్డి నర్సాపూర్ నుంచి మంత్రులు ఉండే, ఆమె ఉన్న రోజుల్లోనే జైరాబాద్ నుంచి మన గీతారెడ్డి ఉన్నారు. 2 వాళ్ళిద్దరు ఉన్న రోజుల్లోనే వరంగల్ నుంచి కొండా సురేఖ ఉన్నాయి. 3 ఆ 3 ఉన్న రోజుల్లోనే మహేశ్వరం నుంచి సవిత ఇంద్రారెడ్డి ఉన్నాయి. ఆమె ఉన్న రోజుల్లోనే గద్వాల్ నుంచి దీనికి అన్నలు ఉన్నాయి. అంటే ఎంతమంది ఉన్నారు? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 5 మహిళా మంత్రులు తెలంగాణ నుంచే ఉన్నారు. కానీ కేసీఆర్ గవర్నమెంట్ వచ్చినాక ఒక్కళ్ళే ఉండలేదు. అంటే మహిళలకు ద్రోహం చేసింది, మహిళలను అందులోకింది కేసీఆర్ అనే విషయం స్పష్టంగా రుజువుతున్న విషయం కూడా మీరు మర్చిపోతారు. ఆయన నోటి నుంచి పురుషులతో సమానంగా స్త్రీలకు వాటాన్ని మాట్లాడడం అంటే దయ్యాలుగా వాదించినట్టున్నది తప్ప మేలు చేసినట్టుగా లేదు, మేలు చేసిన చట్టం లేదు అనేసి కూడా స్పష్టంగా గుర్తు చేయాల్సి వస్తుందని చెప్పి మీరు మర్చిపోతాను మీకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో మీరు విజ్ఞప్తి చేస్తున్నాను, గ్రహించండి. నా సోదరులారా, కేసీఆర్ వచ్చినాక మనల్ని రాజకీయంగా దోసుకుంటాను, వాళ్ళ వర్గాలు దోసుకుంటున్నాయి. మనం కేసీఆర్ వచ్చినాక మన రిజర్వేషన్ కూడా దోసుకుంటారు. అందుకు సాక్ష్యం చెప్తున్నాను, గ్రహించాల్సి విజ్ఞప్తి వస్తుంది. కేసీఆర్ వచ్చినాక ఎస్సీల బీసీల మైనార్టీల వాట ఎంత? ఆయన గవర్నమెంట్. రిజర్వేషన్ లో మన వాట ఎంత? ఆయన గవర్నమెంట్. రిజర్వేషన్ లో అక్కడి వారికి ఎంత ఇస్తున్నారు, రాజ్యాంగంలో అక్కడి వాళ్ళు ఎంత పెట్టుకున్నారు. ఇవి 2 చూస్తే మనం గోపిడి గ్రోతున్నామా లేదా విషయం సాక్ష్యాలు పెట్టుకుంటారని కూడా మీరు మర్చిపోతారు సార్ అనుకుంటున్నాను. ఉదాహరణ మీరు తీసుకొస్తున్నారు, గ్రహించండి. కేసీఆర్ గవర్నమెంట్ లో 18 మంది ఉంటే సమగ్ర సర్వే నివేదిక ప్రకారమే 58% బీసీలు. అంటే దాదాపు 9 మంది బీసీలు ఉండాలి కదా. 50% ఉన్నప్పుడు 9 మంది బీసీలు ఉండాలి కదా. లేదు, ఎంతమంది ఉన్నారు? ఇప్పుడు 3 ఉన్నారు. అంతే కదా. ఎవరెవరు ఉన్నారు? కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ యాదవ్ 3 ఉన్నారు. నిన్నటి వరకు ఈటల రాజేందర్ ఉంటే ఆయన పాత్ర చేశారు. ఈటల రాజేందర్ ఉన్నప్పుడు కూడా ఒకరు ఉంటే 4 కదా. నేను అంటున్నాను 50% బీసీలకు మంత్రులు 4 కదా. 1% లేదు కదా. తెలంగాణ రాష్ట్రంలో 1% కూడా లేదు కదా. వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కేసీఆర్ వెళ్ళమా, కేటీఆర్ వెళ్ళమా, హరీష్ రావు వెళ్ళమా, ఎవరెవరు ఎక్కడ వెళ్ళమా? అంటే 1%కి 4, 52%కి 3. అంటే బీసీలకు అనుభవించింది మంత్రివర్గం తాను లేకుండా చేసింది కేసీఆర్ అవడానికి ఇది సాక్ష్యం. మరి బీసీల వాట ఎవరు లాక్కున్నాడు? 52% జనాభా వాట ఎవరు లాక్కున్నాడు? దళితులా, బీసీలా, లేదా మైనార్టీలా, గిరిజనులా, తొలే లాక్కున్నాడు. సాక్ష్యం ఏంటిది? రెండో విషయం గ్రహించాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఎంత జనాభా ఎంత? 4
బీసీలకు ఇవ్వకపోయినా మైనార్టీలకు పోయినా నాకు ఏం కాదు. నాకు రెడ్లకు ఇవ్వకపోతే రెడ్లు నాకు ఎదురుదాడి చేసి నాకు ఓడిస్తారు, వాళ్ళు గవర్నమెంట్ ఏర్పాటు చేస్తారు. రెడ్లు గవర్నమెంట్ ఏర్పాటు చేయాలనుకుంటే రెడ్లని దగ్గర తీసుకోవాలి. దగ్గర తీయాలంటే ఎక్కువ అవకాశాలు ఇవ్వాలి. మరి ఎక్కువ అవకాశాలు ఎవరికి ఇవ్వాలి? ఈ అవకాశాలను తీసి వాళ్ళకి ఇవ్వాలి. అందులో సాక్షాత్ కాలం చెప్తున్నారు చూడండి, 4% లేని రెడ్లకు 6 మంత్రులు ఉన్నారు. కానీ ఏ కులానికన్నా ఇద్దరు ఉన్నారా? ఏ ఒక్క కులానికన్నా ఇద్దరు ఉన్నారా? ఉంటే 4 వేలకు ఉన్నారు, రెడ్లకు 6 ఉన్నారు. ఉమ్మడి మహబూబాబాద్ జిల్లా వనపర్తి నుంచి నిరంజన్ రెడ్డి కదా, ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట నుంచి జగదీష్ రెడ్డి కదా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నుంచి మన సవితానంద రెడ్డి కదా, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వేడ్సేల్ నుంచి మల్లారెడ్డి కదా, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మాల్కోట నుంచి ప్రశాంత్ రెడ్డి కదా, ఉమ్మడి హైదరాబాద్ జిల్లా నిర్మల్ నుంచి ఇంద్రకరణ్ రెడ్డి కదా. 2% 4 వాళ్ళు ఉంటారు. మరి 6 ఉన్నారు కదా రెండు. మరి మాలో 4 ఉన్నారా? మాలో 2 ఉన్నారా? ఒక్కరే ఉన్నారు. ఎస్సీల జనాభా 19 ఉన్నారు కదా, 19% ప్రకారం ఎస్సీలకు 4 కదా, మరి ఉన్నదా ఒక్కటే కదా. ఎస్సీల జనాభా 19 ఉన్నారు కదా, మరి దాని ప్రకారం 4 మంత్రులు ఎస్సీలు ఉన్నారు కదా. ఎస్సీల గతంలో 6 ఉండే. తెలంగాణ గడ్డ నుంచే 3 ఉన్నారు. తెలంగాణ గడ్డ నుంచే 3 ఉన్నప్పుడు మీరు మర్చిపోరు. ఒకరు మనకు డిప్యూటీ సీఎంగా పనిచేసిన దామోదర్ రామకృష్ణ, గీతారెడ్డి లేదా శంకర్రావు లేదా శంకరరావు ప్రసాద్ ముగ్గురు ఉన్నారు కదా. ఆ ముగ్గురు ఎక్కడ ఉన్నారు? ఒకరే మిగిలిన 19% జనాభా నువ్వు ఒకరు. 1% లేని నీళ్ళైతే 4, 4% లేనట్లయితే 6. కానీ 19% వేసి మాత్రం మాలే ఒకరే. మనం మాలకి 2వ ఎందుకు అది వదిలిపెట్టు. ఇక్కడ మీరు దృష్టిస్తున్నాను నేను. మన బీసీలో ముగ్గురే ఉన్నారు. ఆ 3 కులాలు 3 కులాలు వేరే కులాలే. వేరే కులాలు ఒక్కొక్కటి ఎందుకు ఇచ్చావు? ఇంకో 2 ఇవ్వచ్చు కదా, ఇంకొకటి 2 ఇవ్వచ్చు కదా. శ్రీనివాస్ యాదవ్ ఒకటి ఎందుకు 2 ఇవ్వచ్చు కదా. 1% లేదు 4 వీలు తీసుకున్నారు కదా. మరి బీసీలో జనాభా కులమే కదా యాదవ్, వాళ్ళకి 2 ఇవ్వచ్చు కదా. గౌరవ 2 ఇవ్వచ్చు కదా. శ్రీనివాస్ గౌరవ ఇంకోటి ఇవ్వచ్చు కదా. మునుగు కాపు కమలాకర్తో ఇంకోటి ఇవ్వచ్చు కదా. వాళ్ళ జనాభా ఉండదు కదా. జనాభా లేని మీరు 4 తీసుకుంటారు. జనాభా ఒక్కొక్కటి ఎందుకు చెప్పలేదు? ముస్లింల జనాభా 12% ఉంటారు కదా. మరి మొహమ్మద్ అలీ తప్ప ఇంకో ముస్లిం ఎందుకు లేకుండా పోయాడు? గిరిజన జనాభా 10% ఉండే చెప్తున్నారు కదా. మరి గిరిజన తరపున సత్యవంతులు పంపించలే తప్ప ఇంకో ఎందుకు లేకుండా పోయాడు? ఏ కులానికన్నా 2 ఇచ్చిందా? ఏ కులానికన్నా 2 ఇచ్చిందా? ఇంకా లేదో ఉన్నావు కదా. ఈ తెలంగాణ రాష్ట్రంలో అత్యంత జనశక్తి కదా. కులంలో ఎవరంటే మాదిరి అంటారు కదా. మాదిరి జనాభా 12% ఉంది కదా. 12% మాదిరికు ఒక మంత్రి స్థానం లేదు ఇప్పుడు. మరి 12% జనాభా మాదిరికు మంత్రి స్థానం లేదు. మా 2వ జనాభా మా దళితులకు మాలకుంటే ఒకటే ఉంది. మీరు మాత్రం 4 తీసుకుంటారా? మీరు మాత్రం 6 తీసుకుంటారా? నువ్వు ఈ కులానికి 4 ఇచ్చి 2 కాలుతావా? మాదిరి ఒకటి ఇచ్చి మాలకు ఒకటి ఇచ్చి మాదిరి లేకుండా చేస్తావా? మొదటి గవర్నమెంట్లో మాదిరి ఇచ్చి మాదిరి ఉండవు. 2వ గవర్నమెంట్లో మాదిరి ఇస్తే మాదిరి ఉండవు. అంటే అర్థం ఏంటిది? మనం అనుభవించినట్టు కాదా? ఇవన్నీ లెక్కలు కాదా? రాజ్యాధికారం అంటే అర్థం ఏంటిది? మన అవకాశాలన్నీ వెలవరెడ్లు దోచుకుంటున్నానికి ఆయన మంత్రులకు సాక్ష్యం కల్పించట్లేదా? రాజ్యాధికారం అంటే అర్థం ఏంటిది? రాజ్యాధికారం మనని ఎంతో నెట్టేసినాక మనకు అన్నం కనిపించలేదా? 2వ విషయం రిజర్వేషన్ పరిస్థితి ఏంటిది? అలా చెప్తున్నా గ్రహించాలి. రిజర్వేషన్ కూడా దోచుకుంటున్నామని. రిజర్వేషన్ కూడా దోచుకుంటున్నాం. సాక్ష్యం మీకు చెప్తున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల జనాభా తెలంగాణలో 93%. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల జనాభా తెలంగాణలో 93%. 93% అనే మాట నేననుగా నీ లెక్క. 93% జనాభా నేనంటే నీ లెక్క. నువ్వే సాక్ష్యం చెప్పావు. ఎస్సీలు 19% ఉన్నారని నువ్వే చెప్పావు. ఓకే, నమ్మకం 19. నువ్వే క్యాంపస్ పెట్టావు. ఎస్సీలు 10% ఉన్నారని చెప్పి 10% ఎస్సీలు 19% 29 అయిపోయింది. 29 నీ సమగ్ర సర్వే ప్రకారమే 52% బీసీలు ఉన్నారని నువ్వే చెప్పావు. దాని ప్రకారం 81 అయిపోయింది. నీ లెక్క ప్రకారమే ముస్లింల జనాభా 12% ఉండే చెప్పావు. దాని లెక్క
ముస్లింలకు 8% పెంచాడు. మనం పెంచాడు అంటే ఓపెన్ కూడా తీసుకెళ్తాడు. మరి ఓసీ 7% అయినప్పుడు 10% కూడా ఉంటే అతనేది అది దోషమైనట్టు కదా. అంటే రాజ్యాంగంలో వర్గాలు దోషుకొని వాళ్ళు పెద్దలు చెప్తున్నారు. రిజర్వేషన్ కూడా వాళ్ళు మనీ దోషుకొని వాళ్ళు బాగుపడుతున్న విషయం స్పష్టంగా చూస్తున్న విషయం కూడా మర్చిపోతారని తెలుస్తుంది. అవకాశాలే ఇవ్వరు. రాజ్యాంగంలో పొందుపరచబడ్డ రిజర్వేషన్ ఫలాలే కలిగి రాజ్యాంగంలో పొందుపరచబడ్డ రాజకీయ ప్రతినిధులే మనకి నడుస్తున్నారు. రేపు కొత్త రాజ్యాంగం రాయాలంటే ఉన్నాయి తీసేయడానికే తప్ప కొత్త ఇవ్వడానికి కాదనేసి కూడా మీరు మర్చిపోతారు. సగం పోతాం ఉన్నాయి తీసేయడానికి వీళ్ళకి ఎంతకాలం రిజర్వేషన్ ఉండాలని అగ్రకులాలు ఉండడం లేదా? ఎంతకాలం అంబేద్కర్ గౌరవించాలి అగ్రకులాలు ఉన్నది కాబట్టి కొత్త రాజ్యాంగం బాగున్నాడు అనేసి కూడా మీరు మర్చిపోతారని చెప్పేసి అందువల్ల మీ ఎండగా చెప్తున్నాను. ఇప్పుడు వచ్చిన ప్రమాదం చిన్నదాన్ని మీరు భావించగలరా? ఎప్పుడో అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ఫలాలు ఇక్కడ మనం పొందుతున్నాం. ఇక రాబోయే తరాలకు అందాలండి. అంబేద్కర్ పేరు చిరస్థాయిలో ప్రపంచంలో బాగా నిలవాలండి. రాజ్యాంగం అనే పేరు అంబేద్కర్ పేరుతోనే ఉండాలి. ఆ రాజ్యాంగం అనేది అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఉండాలి. ఆ ఉంటేనే అంబేద్కర్ను ఇంకొక ఏళ్ళు మనం కాపాడుకున్న అవుతాం. అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు రాబోయే కొత్త తరాలకు అందించడం అవుతాం అనేసి కూడా మీరు మర్చిపోదాం. ఆ మహానీయుడి పేరు చిరస్థాయిలో నిలబెట్టాలంటే నిలబెట్టకుండా తీసేయడానికి కుట్ర జరుగుతున్నప్పుడు యుద్ధంలో ముందుకు రావాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. రిజర్వేషన్ లేకుండా చేసే కుట్ర జరుగుతున్నప్పుడు ఆ కుట్రను చేయించాల్సిన బాధ్యత మన మీద కూడా మీరు మర్చిపోవాలని చెప్పిస్తుంది. మీరు చూశారు కదా, కేసీఆర్ పాలన ప్రజాస్వామ్యానికి అనుగుణంగా కనిపించట్లేదు. కేసీఆర్ పాలన రాజ్యాంగబద్ధంగా కనిపించలేదు. మనం చూస్తున్నాం. వచ్చే రావడంతోనే కేసీఆర్ స్వాతంత్ర దినోత్సవాలు ఎక్కడ జరిపాడు. వచ్చే రావడంతోనే ఆగస్టు 15 జెండా ఎక్కడ ఎగరేసిండు. ప్రజాస్వామ్యానికి గుర్తుగా రాజకీయ వ్యవస్థ గుర్తుగా, ప్రజాస్వామ్యం గుర్తుగా రాజకీయ వ్యవస్థ గుర్తుగా అంబేద్కర్ ప్రజాస్వామ్యం గుర్తుగా రాజ్యాంగం రాశాడు. దాని ప్రకారం స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని ఏ గవర్నమెంట్ అయినా పరేడ్ గ్రౌండ్ జరిపేది. ఎక్కడ జరిపేది? పరేడ్ గ్రౌండ్ అనే జరిపేది. ఏ ముఖ్యమంత్రి ఎక్కడ జరిపేది? మన కేసీఆర్ ఎక్కడ జరుగుతున్నాడు? గోల్కొండ దేని గుర్తు? రాజకీయ వ్యవస్థ గుర్తు. పరేడ్ గ్రౌండ్ జరపడం దేని గుర్తు? ప్రజాస్వామ్యం గుర్తు. కేసీఆర్ ఏం కోరుకున్నట్టు అర్థం ఉంటుంది. ప్రజాస్వామ్యం కోరుకోవడం, ఆయన ప్రజాస్వామ్యం తీసేసి రాజకీయ వ్యవస్థ ఆయన కోరుకుంటున్నాడు. నిజాం రాజులు 7 తరాలు పరిపాలించారు. కాబట్టి నేను కూడా అలాంటిదే పరిపాలించాలనుకుంటే, నేను నా కొడుకు నా మనవడు వాళ్ళ కొడుకు వాళ్ళ మనవడు కూడా పరిపాలించాలనుకుంటే ఈ దేశంలో అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ఉంటే అది కుదరదు. కాబట్టి ఆ రాజ్యాంగం తీసేస్తేనే నేను నిజాంగా పరిపాలిస్తామని ఒక దురంతంతోనే ఈ మాట మాట్లాడుతున్నాడు. ఆయన రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాడు. మీరందరూ చూశారు, ఈ దేశంలో ఏ శాసనసభ సమావేశం మొదలైనా గవర్నర్ ప్రసంగంతోనే మొదలవుతాయి. ఈ దేశంలో ఏ శాసనసభ సమావేశాలు ఎప్పుడు మొదలైనా కూడా గవర్నర్ ప్రసంగంతోనే మొదలవుతుంటాయి. పార్లమెంట్ సమావేశాలు మొదలవుతే రాష్ట్రపతి ప్రసంగంతోనే మొదలవుతాయి. అక్కడ రాష్ట్రపతి శాసనసభలో గవర్నర్ ఉంటారు. కానీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం కదా, ఇవాళ పేపర్ చదివాం కదా, మహిళలకు ఎంత ఎదిగినా కూడా మాకు అవమానాలు ఇక్కడ జరుగుతుందని చెప్పి తమిళసై మాట్లాడింది అనే విషయం మర్చిపోదు. ఎందుకు మాట్లాడింది? నిన్న శాసనసభ సమావేశాల్లో ఆమె ప్రసంగం లేకుండానే శాసనసభ సమావేశాలు పెట్టింది కదా. అది తప్పు అన్నందుకు బీజేపీ వాళ్ళు ఈ శాసనసభ సమావేశాలు ముగిసేందుకు బహిష్కరించింది కదా. అంటే అర్థమైంది. రాజ్యాంగ స్ఫూర్తి కంటే నేను రాజును, నేనేం చేసిన చెల్లుబాటు అవుతుంది. నన్ను ప్రశ్నించడం ఉండదు. ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. నిరసన చేసే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఆ నిరసన చేసే హక్కు కనుమరంగా మనం నిరసన చేస్తే కేసీఆర్ తీసుకెళ్లి మనం జైలు పెట్టింది కదా. రేవంత్ రెడ్డి గారు ప్రశ్నిస్తే ఆయన తీసుకెళ్లి జైలు పెట్టింది కదా. బండి సంజయ్ దీక్ష చెప్తే ఆయన తీసుకెళ్లి జైలు పెట్టింది కదా. విలేకరులు ప్రశ్నిస్తే వాళ్ళని జైలు పెట్టింది కదా. విలేకరులు ప్రశ్నిస్తే వాళ్ళని దానికి ప్రయత్నించారు కదా. ఆ ప్రశ్నించిన వాళ్ళను జైలు పెడితే జైలు నుంచి మనం బయటకు రావాల్సి వచ్చింది. కారణం ఏంటంటే రాజ్యాంగంలో ఉన్న చట్టాలకే పేరు వచ్చింది, మనం బయటకు రావాల్సి వచ్చింది. అదే రాజ్యాంగం లేకపోతే వీళ్ళు నడిచేస్తే పేరు రాదు కదా. ఎల్లకాలంలో జైలు పెట్టవచ్చు కదా. ఆ జైలు పెట్టాలంటే ఒకటే అవుతుంది, రాజ్యాంగం అవుతుంది. ఆ రాజ్యాంగం తీసేస్తే నేను నిజాం లాగా పరిపాలించుకోవచ్చు, స్వేచ్ఛ ఇవ్వద్దు, ప్రశ్నించుకుంటే నేను జైలు పెట్టవచ్చు అనే కుట్రతోనే కొత్త రాజ్యాంగాన్ని పాలన అనేసి కూడా మీరు మర్చిపోతారు అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలో వచ్చిన ప్రమాదాన్ని ఎదుర్కోవాల్సిన మన ఈ నేపథ్యంలో అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగానికి అంబేద్కర్ వచ్చిన ప్రమాదం మనకన్నా వచ్చినాం. ఎదుర్కోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది కూడా మీరు మర్చిపోతాం. మనం కనుక ఎదుర్కోకపోతే, మనం కనుక గట్టిగా నిలబడకపోతే మన కళ్ళము అట్లాంటి వాళ్ళ సంఖ్య పెరుగుతాయి. ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిండు, కేసీఆర్ కొత్త స్వామి కొంతమంది మాట్లాడిండు. ఇప్పుడు రోజు మనం ముందుకు వచ్చేటప్పుడు వాళ్ళు సైలెంట్ అయింది. కానీ అదే మనం సైలెంట్ అయితే వాళ్ళు మాట్లాడడం ఎక్కువైంది. మీరు గ్రహించాల్సిన విషయం వస్తుంది. మీరు మొదటి వారం చూశారు కదా, కేసీఆర్ మాట్లాడి మన అహంకారంతో మాట్లాడి
చిన్న పామునైనా పెద్ద కడుపు కొట్టమని సాగుతున్నది. చిన్న పామునైనా పెద్ద కడుపు కొట్టమని సాగుతున్నది. చిన్న పాము కాబట్టి దాన్ని కొట్టొద్దని కేసీఆర్ మాట్లాడిన మాటలు చూసి కొంతమంది ఈ రాజ్యాంగం రాసిన చెప్పాడు కదా, కొంతమంది అంబేద్కర్ అవమానించడం రాజ్యాంగం అవమానించడం ఉన్నట్టు రాశారు కదా అంటే మనసులో ఉన్నారు చాలా మంది ఉన్నారు. మనం కనుక మౌనం ఉంటే కేసీఆర్ పత్తాసు వర్గ వాళ్ళ సైతం బయటలో పెడుతుంటారు. బయటలో పెడుతున్నప్పుడు మన ఆత్మరక్షలు పడినప్పుడు వాళ్ళు వేసుకుంటారు, కొత్త రాజ్యాంగం రాసుకుంటారు, మనం రిజర్వేషన్ లేకుండా చేస్తారు. ఆ పరిస్థితి రావాలనుకుంటే ప్రమాదం ముంచుకొచ్చిందని అర్థమైనప్పుడే ఎదురుదాడి చేయాల్సిన బాధ్యత ఈ ఎదురుదాడి విషయంలో ఒకసారి ఆర్మీ చూడండి. ఏ దేశం రష్యా దాడి కూడా అవుతున్నది. ఉక్రెయిన్ చూడండి. రష్యా బలమైన దేశం దాని మీద దాడి చేస్తున్నది. రష్యా బలమైన దేశం దాన్ని దాడి చేస్తున్నది. ఆ దాడి చేస్తుంటే ప్రెసిడెంట్ నుంచి ముందు సామాన్య వారికి ఏం చేస్తున్నాడు, నా దేశాన్ని కాపాడుకుంటా అని చెప్పి సామాన్యులు తుపాకులు బట్టి యుద్ధం చేస్తున్న కూడా మర్చిపోతారు తయారనుకుంటున్నాడు. ప్రెసిడెంట్ తుపాకు పడుతున్నాడు, సామాన్యులు తుపాకు పట్టారు. అంటే ఒక బలమైన దేశం ఒక దేశం దాడి చేస్తే లొంగిపోకుండా వాళ్ళు ఆత్మరక్షణ చేసుకోవడానికి దేశాన్ని కాబట్టి యుద్ధం చేస్తున్నప్పుడు రాజ్యాంగమే మన బతుకైనప్పుడు మన బతుకు మీద యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఓడించాల్సిన మనందరినీ ఆ ఓడించిన సిద్ధం చేయడం కోసమే ఏప్రిల్ 4వ తారీఖున హైదరాబాద్ లో యుద్ధ పేరని ఒక బహిరంగ కార్యక్రమం పెట్టాం. రాజ్యాంగ పరిరక్షణ యుద్ధ పేరని చెప్పి ఒక బహిరంగ యుద్ధ పేరుకి సిద్ధపడుతున్నాం. ఆ యుద్ధ పేరుకి తనకు కావాల్సిన బయట ప్రతి వాడలో ఉండబడి దళితుల మీద ఉన్నది, ప్రతి వాడలో ఉండబడి గిరిజనుల మీద ఉన్నది, ప్రతి వాడలో ఉండబడి బీసీల మీద, మైనారిటీల మీద, మహిళల మీద, వికలాంగుల మీద ఉన్నది. చివరికి అభిప్రాయాల్లో ఉండబడి ప్రజాస్వామ్యవాదుల మీద కూడా ఉన్నది. ఎందుకంటే అంబేద్కర్ గౌరవించే వాళ్ళు అన్ని కులాలు ఉన్నారు, అన్ని మతాలు ఉన్నారు, అన్ని ప్రాంతాలు ఉన్నారు. రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని ఆలోచన వాళ్ళు సామర్థ్యాన్ని సమానత్వాన్ని నిజంగా నడపాలని చెప్పి అనుకున్న వాళ్ళు అన్ని వర్గాలు ఉన్నారు. అన్ని వర్గాలు ఉన్న వాళ్ళందరూ ఏకం చేస్తారు. ఆ నిట్టబడ్డ సమయంలో నేను అంటున్నాను, ఏప్రిల్ 4వ తారీఖున యుద్ధ పేరు హైదరాబాద్ జరగబోతుంది. హైదరాబాద్ లో జరగబోయే యుద్ధ పేరుకి అంటే హైదరాబాద్ లోనే రాజ్యాంగాన్ని అంబేద్కర్ గౌరవించిన కోరుకోవాలి కదా, వాళ్ళందరినీ తప్పేపడాలి. మీరు ఇల్లు తిరగగలిగితే, వాడ తిరగగలిగితే, ఇంటికి కపతం మార్చగలిగితే, వాడ కపతం మార్చగలిగితే అంబేద్కర్ గౌరవించకూడదు, రాజ్యాంగం గౌరవించకూడదు, ప్రతి ఇంటి నుంచి జరగగలిగితే హైదరాబాదే లక్ష మంది మాకే ఉద్యోగం అంటే మాకే వస్తాం, మాల ఉద్యోగం అంటే మాలకు వస్తాం, బీసీ ఉద్యోగం అంటే బీసీలు వస్తాం, మైనారిటీ ఉద్యోగం అంటే మైనారిటీలు వస్తాం, గిరిజన ఉద్యోగం అంటే గిరిజనులు వస్తాం, మహిళల పాఠం అంటే మహిళలు వస్తాం, వికలాంగుల పాఠం అంటే వికలాంగులు వస్తారు. కానీ అంబేద్కర్ అంటే రాజ్యాంగం అంటే అందరూ తరలించుకోండి మర్చిపోతారు తయారనుకుంటున్నారు. అంతేనా అందరూ అందరినీ కూడా కట్టే అవకాశం మనకు అందరం వచ్చిన శత్రువులు ఓడించడానికి అవకాశాన్ని మనం భావించుకొని యుద్ధం చేస్తారు. మనకు అందరూ ఉన్నది. దయచేసి ఇంకా 25 రోజుల పైగా సమయం ఉన్నది కనుక ఈ 25 రోజుల్లో నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవాళ నేను షాద్నగర్లో పెద్ద మీటింగ్ పెట్టి మీ దగ్గరకు వచ్చాను. రేపు ఉదయం పూటే నా ముస్లిం తమ్ముడు చెల్లెలతో ఒక 500 మందితో హైదరాబాద్ లో మీటింగ్ ఉన్నది. 10-11 గంటల 2 గంటల లోపు 3 గంటల లోపు అక్కడ నుంచి నాకు 4 గంటలు ఉన్నది. అక్కడ నుంచి రేపు స్టూడియో పెట్టినది. అంటే రోజు 3 లేదా 4 మీటింగ్లు 2 మీటింగ్లు తగ్గకుండా నేను వచ్చే 4వ తారీఖు లోపు నేను 60 నుంచి 70 నియోజకవర్గాలను సభ నేను 60 నుంచి 70 నియోజకవర్గాలు మీ చుట్టూ పడే ఒక 10-20 బస్తీలు తిరగడం వల్ల మీకు నష్టం లేదు కదా. మీ చుట్టూ పడే 20 బస్తీల మీద తిరగడం ఇబ్బంది కాదు కదా. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తున్నాను, తెలంగాణలో ఉండబడే 119 నియోజకవర్గాల్లో సభ జరగబోతుంది. తెలంగాణలో ఉండబడే 500 మండలాల పై ఉండబడే మండలాల సభ జరగబోతుంది. వేల గ్రామాల కార్యకర్తలు విద్యార్థులు సిద్ధమవుతుంది. లక్షలాది మంది సమీక్షించే కార్యక్రమం సిద్ధమవుతున్నప్పుడు హైదరాబాద్ లోనే ఆ కార్యక్రమం జరగబోతున్నప్పుడు హైదరాబాద్ మార్కెట్ రోడ్డు మీద రావడానికి అంబేద్కర్ మీద నిజంగా గౌరవం ఉంది. రాజ్యాంగాన్ని రిజర్వేషన్ కాపాడుకోవాలి, మన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవాలని నిజంగా ఆలోచన ఉంటే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ రోడ్డు మీద రాగలిగితే హైదరాబాద్ కూడా మర్చిపోతారు. ఎక్కడ కార్యక్రమం ఏ చేతిలో ఉన్నదని మీకు ప్రకటన వచ్చిందో ఏప్రిల్ 4వ తారీఖున ఏ ప్లేస్ లో ఉన్నదని మీకు రేపు ఎప్పుడో తెలుస్తుందో ఆ ప్లేస్ కు మాత్రం ఇంటింటికి తరలించే బాధ్యత ఇంటింటి
చేతులెత్తాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై హింద్. Like, share, comment channel. Please subscribe D9 channel.